మిత్రులారా, శుభ సాయంకాలం. నా నా మాట వినబడుతున్నట్లయితే ఎవరైనా ఒకరు హాయ్ చెప్తే మనం 7 గంటలకల్లా సమావేశం మొదలు పెట్టుకోవచ్చు. మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. కరోనా రోజుల తర్వాత తిరిగి మళ్ళా ఫేస్బుక్ లైవ్లో నేను మిమ్మల్ని కలవడం ఇదే. కరోనా రోజుల్లో తరచూ ఏదో ఒక సమావేశం పేరు మీద మనం కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళా ఈ విధంగా మీ ముందుకి వస్తున్నాను నేను. ఇక మీదట వారం వారం ఏదో ఒక అంశం మీద, ఏదో ఒక పుస్తకం మీద ఇట్లా ఫేస్బుక్ లైవ్లో మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఏ రోజు, ఏ వారం. సంధ్య, సో గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో ఏ వారం, ఏ టైం కన్వీనియంటో ఎక్కువ మందికి తెలిస్తే ఆ విధంగా నేను మొదలు పెడతాను. నేను ఈరోజు ప్రధానంగా నేను ఇంత తక్కువ వ్యవధిలో ఈ ఫేస్బుక్ లైవ్ ప్రసంగానికి సిద్ధపడడానికి కారణం ఏమిటంటే, నిన్న నేను ఆన్లైన్లో విడుదల చేసినటువంటి ప్రేమగోష్ఠి పుస్తకం మీద వెంటనే నా భావాలు మీతో పంచుకున్నట్లయితే, ఆ పుస్తకం చదవటానికి మీరు ఉపక్రమించే ముందు, ఇంకా మీరు ఉపక్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆ పుస్తకం చదవడానికి, ఆ పుస్తకం తాలూకు నేపథ్యం, దాని తాలూకు చారిత్రక నేపథ్యం, అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన భావనలు, ముఖ్యంగా ఆ పుస్తకాన్ని నేను ఎందుకు అనువాదం చేయవలసి వచ్చింది, ఈ అంశాలు కొద్దిగా ఇప్పుడు మీతో మాట్లాడుకున్నట్లయితే మీరు ఆ పుస్తకంలోకి సునాయాసంగా ప్రవేశించగలుగుతారని, మీకు ఆ పఠనానుభవం మరింత సులభంగా ఉంటుందని ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రసంగాన్ని పూనుకున్నాను. నేనేమనుకుంటున్నానంటే, ఒక 45 నిమిషాల పాటు నేను ఈ పుస్తక పరిచయ కార్యక్రమం చేపడతాను. తర్వాత ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, లేదు ఏదైనా చర్చనీయాంశాలు మీరు లేవనెత్తదలుచుకున్నట్లయితే, ఇక్కడ మీరు నా ప్రసంగం కొనసాగే కొద్దీ మీకు ఎప్పుడు ఏ భావాలు, ఏ సందేహాలు లేదా ఏ ప్రశ్నలతో వస్తే వాటిని మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే వాటిని చివర 15 నిమిషాల పాటు మనం చర్చించుకోవచ్చు. నిజానికి ఫేస్బుక్ లైవ్ అనేది వన్ వే మాధ్యమం, ఇది ఇంటరాక్టివ్ కాదు. అంటే ఇనేవే మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు ఒక జూమ్ మీటింగ్ లాగా ఇందులో మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ జూమ్కి చాలా పరిమితులు ఉన్నాయి. మొదటిది, జూమ్లో ఒక అడ్మిన్ ఉండాలి, ఆయన కొంతమందిని అడ్మిట్ చేస్తాడు. ఇవంతా ఇట్స్ ఏ ది హోల్ యాక్సెస్ ఈజ్ సమ్హౌ కండిషన్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్. రెండోది ఏంటంటే, జూమ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, మైక్లు ఆన్ చేసేవాళ్ళు, మధ్యలో మాట్లాడేవాళ్ళు, ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కొద్దిగా వక్తని చాలా, అది చర్చకి 10 మంది మాట్లాడుకునే చర్చకి పనికి వస్తుంది. కానీ ఒక వక్త ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటే మాత్రం లైవ్ మంచి మాధ్యమం నాకు అనిపించి లైవ్లో నేను ముందుకు వెళ్తున్నాను. నేను ఈ పుస్తకం ప్రేమగోష్ఠి అనే పుస్తకం క్రీస్తు పూర్వం 416లో ప్లేటో అనే ఆయన ఏథెన్స్ నగరంలో గ్రీకు భాషలో రాసిన పుస్తకం. అంటే 2440 సంవత్సరాలు, స్థూలంగా చెప్పాలంటే 2500 సంవత్సరాల కింద రాసిన ఒక పుస్తకం ఇది. 2500 సంవత్సరాల కిందటి ఒక గ్రీకు టెక్స్ట్ ఇన్నాళ్ళకి మొదటిసారిగా తెలుగు అనువాదంలో వెలువడింది. ప్లేటో అనువాదకులు తెలుగులో కొంతమంది లేకపోలేదు, ప్లేటో పండితులు కూడా లేకపోలేదు. ముఖ్యంగా జీవి కృష్ణారావు గారి మహానుభావుడు ఉండేవాడు. ఆయన ప్లేటో అనువాదకుడు మాత్రమే కాదు, ప్లేటో రిపబ్లిక్ని సాహిత్య అకాడమీ కోసం మొత్తం అనువదించిన వాడే కాదు, ఆయన ప్లేటో భావజాలానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి కూడా. ఐడియలిస్ట్ అంటాం మనం, ఒక ఆదర్శ భావవాది అయిన.
అటువంటి మహనీయుడు కూడా ఈ సింపోజియం పుస్తకాన్ని మరి ఏ కారణం రిపబ్లిక్ చేయగలిగిన వాడి సింపోజియం కష్టం కాదు, సింపోజియం పుస్తకాన్ని ఆయన అనువాదం చేయకుండా వదిలిపెట్టాడు. నేను అనుకుంటాను అది నా భాగ్యం, నా కోసం మాత్రమే నా పూర్వ అనువాదకులు ఈ పుస్తకాన్ని స్పృశించకుండా వదిలిపెట్టారని నేను భావిస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ కొద్ది గొప్ప పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళకి ప్లేటో, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అనే 3 పేర్లు వినకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. అది ముఖ్యంగా ప్లేటో వైట్ హెడ్ అని ఒక అమెరికన్ తత్వవేత్త, 20వ శతాబ్దం తత్వవేత్త, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నా అంటే మొత్తం పాశ్చాత్య తత్వశాస్త్రం అంతా కూడా, ది హోల్ వెస్టర్న్ ఫిలాసఫీ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఫుట్ నోట్స్ టు ప్లేటో అన్నాడు ఆయన. అంటే ప్లేటోని చదువుకుంటూ వెళుతూ ఉండగా, ఆయన అర్థం చేసుకుంటూ ఉండగా శతాబ్దాల తరబడి యూరోపియన్ చింతకులు, తత్వవేత్తలు ఆ ప్లేటోని చదువుకుంటూ కింద రాసుకుంటూ వెళ్ళిన ఫుట్ నోట్స్ మాత్రమే మొత్తం పాశ్చాత్య తత్వశాస్త్రం అనే మాట చెప్పాడు. ఇది చాలా సుప్రసిద్ధమైన వాక్యం. అంటే ప్లేటో చెప్పనటువంటి, ఇప్పుడు మనం ఇవన్నీ వేదాల్లో ఉన్నాయని మనం ఎలా అంటామో, పాశ్చాత్య తత్వశాస్త్రం కూడా ఇదంతా ప్లేటోలో ఉందిట అని అనుకోవాలన్నమాట. ప్లేటో చర్చించింది, ప్లేటో లేవనెత్తంది, ప్లేటో ఆలోచించింది ఏది కూడా తదనంతర తత్వవేత్తలు ఆలోచించలేదు. అంటే ఆయన ఏవైతే భావాలు ప్రతిపాదించాడో వాటి మీదనే తదనంతర తత్వవేత్తలు చర్చిస్తూ వచ్చారు, ఖండిస్తూ వచ్చారు, వివరిస్తూ వచ్చారు. ఆ వివరణ ఎంత ఆశ్చర్యకరం అంటే దాదాపుగా 20వ శతాబ్దపు సగభాగం గడిచిపోయిన తర్వాత, 20వ శతాబ్దపు చివరి కాలానికి వచ్చాడు, చివరి 1960s 70s వచ్చేటప్పటికి ఇక ప్లేటో కనుమరుగైపోతాడు, ఇప్పటికే చాలా తత్వశాస్త్రం వచ్చిందనుకునే పరిస్థితిలో మళ్ళీ పోస్ట్ మోడర్న్ తత్వవేత్తలు రాగానే వాళ్ళు హెర్మెన్యూటిక్స్ అనే ఒక కొత్త శాఖ, అంటే మేము కొత్తగా చెప్పేది ఏమీ లేదు, పూర్వపు తత్వవేత్తలు ఏం మాట్లాడారో అంటే దాన్ని సరిగా అర్థం చేసుకున్నామా అది చర్చిస్తామని మొదలుపెట్టారు. అట్లా మొదలుపెట్టినప్పుడు చాలామంది, ఉదాహరణకి గడామేర్ అని ఆయన ఒక ప్లేటో తత్వవేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఆయన ప్లేటోని అంతవరకు పాశ్చాత్య తాత్వికులు అర్థం చేసుకున్న దాన్ని సరిగా అర్థం చేసుకోలేదేమో అన్నట్లుగా ఆయన మొత్తం మళ్ళీ ఒక రీవిజన్ ఇచ్చాడనమాట. కాబట్టి ఏంటి, ఎప్పటికప్పుడు ప్లేటో కొత్తగా నవ్యంగా, ఎప్పటికప్పుడు ఆధునికంగా, అత్యాధునికంగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి తత్వవేత్త ఆయన జీవితకాలంలో 35 సంభాషణలు రాశాడు అని చెప్తారు. 35 సంభాషణలు, ఒక ఉత్తరం కూడా ఈ ఆయన పేరు మీద లభ్యమవుతున్నాయి. 35 సంభాషణల్లో ఆథెంటిక్గా ప్లేటో రాసినవి ఎన్ని, ఆయన పేరు మీద చలామణిలో ఉన్నవి చాలా పెద్ద, చాలా అదొక చర్చ. దానిలోకి పోకుండా స్థూలంగా మనం ప్లేటో రాశాడని అందరూ అంగీకరించిన వాటిగా, వివాదాస్పదం కాని వాటిగా ఒక 27 రచనలు మనం చెప్పుకోవచ్చు. వీటిని సంభాషణలు అంటారు, డైలాగ్ అన్నమాట. ఈ డైలాగ్ ఏమిటంటే ఆయన ఒక వ్యాసం రాసినట్లుగా కానీ, లేదా ఒక సూత్రాన్ని తీసుకుని దాన్ని వివరించినట్లుగా కానీ కాకుండా కొంతమంది మాట్లాడుకుంటున్నట్లుగా, చర్చించుకుంటున్నట్లుగా, ఒకరు ప్రశ్న అడిగితే మరొకరు సమాధానం ఇచ్చేటట్లుగా ఒక సంభాషణ రూపంలో దాన్ని రాశాడు. ఇది మనకి ముఖ్యంగా భారతీయ తాత్విక సంప్రదాయంతో, తాత్విక సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి కొత్తగా అనిపించేది. ఎందుకంటే మన ఉపనిషత్తులు కానీ, బుద్ధుడి సంభాషణలు కానీ, సంభాషణలేవి ప్రధానంగా. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ప్రధానమైన ఉపనిషత్తులు చర్చలేవి, యాజ్ఞవల్క్యుడు మైత్రేయి మాట్లాడుకున్నది కానీ, లేదంటే జనకుడు యాజ్ఞవల్కుడు మాట్లాడుకున్నట్టుగా కానీ, లేదా నచికేతుడు యముడు మాట్లాడుకున్నట్టుగా కానీ, లేదా గార్గ్యుడు పిప్పలాదుడు మాట్లాడుకున్నట్లుగా కానీ, ఇట్లా ఇవి ఒక చర్చా సంప్రదాయంలో ఉపనిషత్తులు నడుస్తాయి. బుద్ధుడి సంభాషణలు అయితే దీర్ఘ సంభాషణలు కానీ, మధ్యమ సంభాషణలు కానీ, చిన్న సంభాషణలు కానీ, ఏవైనా కానీ సంభాషణలనే వాటిని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇది కొత్త కాదు. కానీ యూరోపియన్ సంప్రదాయంలో, ఇది గ్రీక్ సంప్రదాయంలో ప్లేటోతో మొదలైంది. ప్లేటో కన్నా ముందు కొంతమంది తాత్వికులు ఉన్నారు, ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్స్ అంటాం మనం. వాళ్ళు సంభాషణ రూపంలో, అసలు వాళ్ళు ఏ రూపంలో రాశారో తెలియదు మనకి. కొన్ని వాక్య శకలాలు మాత్రమే, ఫ్రాగ్మెంట్స్ మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. పూర్తి స్థాయి తాత్విక రచనలు అంటూ లభించింది ప్లేటో మాత్రమే మనకి. అందువల్ల ప్లేటో డైలాగ్స్ తోటే యూరోపియన్ ఫిలాసఫీ మొదలైంది, వెస్ట్రన్ ఫిలాసఫీ మొదలైంది. యూరోపియన్ అన్నది కూడా కాదు, వెస్ట్రన్ అంటే మన ఉద్దేశంలో అమెరికా, యూరోప్, దక్షిణ అమెరికా కూడా కలిసినటువంటి దాన్ని మనం వెస్ట్రన్ అనుకున్నట్లయితే, ఈ వెస్ట్రన్ ఫిలాసఫీ
ప్లేటోతో మొదలైంది. ఈ సంభాషణలో ప్రధాన పాత్రధారి సోక్రటీస్ అనే ఆయన ఏథెన్స్ నగరంలో జీవించినటువంటి ఒక, ఆయన ఏమందాం, గురువు అందాం, సత్యాన్వేషి అందాం, ఒక స్వతంత్ర మానవుడు అందాం, చింతకుడు అందాం, ఏదైనా అందాం. ఆయన తన శిష్యులతో ఏథెన్స్ వీధుల్లో తిరుగుతూ, లేదా ఏథెన్స్లో ఎవరినో ఒక ఇంట్లో కూర్చుని, లేదా ఒక సంపన్న గృహస్థో, లేదా ఒక క్రీడాకారుడు, లేదా ఒక రచయితో ఎవరో ఒకరు ఏదైనా ఒక విందుకి ఆహ్వానిస్తే ఆ విందులో కలుసుకున్నప్పుడు, అలా ఇప్పుడు ఉదాహరణకి బుద్ధుడి సంభాషణ కూడా అలా కనబడతాయి. ఆయన శ్రావస్తిలో, జేతవనంలో, అనాథ పిండకుడి తాలూకు ఆ మామిడి తోటలో ఆయన కూర్చుని శిష్యులతో మాట్లాడుకుంటున్న మాటలే మనం, అది కూడా వాళ్ళు మేము ఇలా విన్నాము అని చెప్పి నమోదు చేశారన్నమాట. అది కూడా బుద్ధుడు నిర్యాణం చెందిన ఎన్నో ఏళ్ల తర్వాత మేము ఇలా విన్నామని రాశాడు. అట్లా కానీ ప్లేటో రాశాడు. ఆయన సోక్రటీస్ని చూశాడు, సోక్రటీస్తో కలిసి తిరిగాడు, సోక్రటీస్ పేరు మీద ఆయన సంభాషణలు రాశాడు. ఈ సంభాషణల్లో మొదటి, అంటే ఈ సంభాషణలు ఇందాక చెప్పారు 27 సంభాషణలు ఉన్నాయి కదా, 27 సంభాషణల్లో 3 దశలుగా సంభాషణని విభజించారు. మొదటి దశలో 11 సంభాషణలు ఉన్నాయి. అవి ప్లేటో తాలూకు మొదటి దశ, అంటే క్రీస్తు పూర్వం 399 నుంచి 390 దాకా ఒక 10 ఏళ్ల కాలంలో రాసిన సంభాషణలు 11 సంభాషణలు. ఈ 11 సంభాషణల్లో 3 సంభాషణలు మాత్రమే తెలుగులోకి అనువాదమయ్యాయి. అందులో ప్రశస్తమైన సంభాషణ అపాలజీ అనేది మీ అందరికీ తెలుసు, మీరు వినే ఉంటారు. సోక్రటీస్కి ఏథెన్స్ పౌర సమాజం మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్ష విధించడానికి ముందు ఆయన్ని ఒక జ్యూరీ ఆయన్ని విచారించింది. ఆ విచారణలో ఆయన మీద మోపిన అభియోగాలకి ఆయన్ని సంజాయిషి అడిగింది. సోక్రటీస్ తన తరపున తన సమర్థన అంటాం సంజాయిష్, ఎందుకంటే ఈ అపాలజీని తెలుగు చేసినటువంటి బివి సింగరాచార్య గారు చాలా చక్కగా దాన్ని సంజాయిషి సమర్థన అన్నాడు. సోక్రటీస్ జస్టిఫై చేసుకున్నాడు, తను ఏ విధంగా తప్పు చేయలేదు, పొరపాటు చేసి చెప్పుకున్నాడు. చాలా ప్రశస్తమైన సంభాషణ, అత్యంత మనకి ఈరోజు కూడా ఇప్పుడు చదివితే అది ఎంత ప్రశస్తమైన సంభాషణ అంటే, మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా ఆ సంభాషణ మొత్తం అనువాదం చేసి ఆయన మొదటిసారిగా ఆయన ఇంగ్లీష్ అనువాదాన్ని ఆయన ప్రచురించాడన్నమాట. అది చదివిన ప్రతి ఒక్కరిని కూడా ఈ 2,500 ఏళ్లుగా అది స్పందింపచేయనటువంటి మానవుడు లేడు. ఈ అపాలజీతో కూడి 11 సంభాషణలు ఇందాక చెప్పినట్లుగా 3 సంభాషణలు మాత్రమే, అది అపాలజీ, క్రీటో, అయాన్ అనే 3 సంభాషణలు మాత్రమే తెలుగులోకి వచ్చాయి. అవి ఇందులో అపాలజీ, క్రీటో అనే 2 సంభాషణలు 2 సార్లు అనువాదమయ్యాయి. అంటే 2 సంభాషణలు 2 సార్లు అనువాదం అయితే 5 సంభాషణలు 5 అనువాదాలు వచ్చినట్లు మనకి. ఈ మొదటి దశలో ఉన్న 11 సంభాషణల్లో మనకి 3 సంభాషణలు మాత్రమే తెలుగులోకి వచ్చాయి. తర్వాత దశ, రెండవ దశ 388 నుంచి 67 మధ్యకాలంలో వచ్చిన దశ. ఈ దశలో ప్రసిద్ధమైన సంభాషణలు రిపబ్లిక్, సింపోజియం. ఈ రెండవ దశ సంభాషణల్లో కేవలం మళ్ళా 3 మాత్రమే తెలుగులోకి అనువాదమయ్యాయి. రిపబ్లిక్, మెనో, ఫేడో అనే 3 సంభాషణలు. రిపబ్లిక్ అనే ఇందాక నేను చెప్పినట్లుగా ఆదర్శ రాజ్యం అనే పేరు మీద జీవి కృష్ణారావు గారు సాహిత్య అకాడమీ కోసం అనువాదం చేశారు. అది రెండోది మెనో, ఫీడో అనే 2 సంభాషణలు పీకా క్లాసిక్స్ తరపున గాంధీ గారు అనువాదం చేశారు. అంటే 3 సంభాషణలు మాత్రమే. రెండవ దశలో వచ్చిన 10 సంభాషణల్లో 3 సంభాషణలు మాత్రమే తెలుగులోకి వచ్చాయి. ముఖ్యమైన ప్లేటో తాలూకు మొత్తం అతని తత్వశాస్త్రం, అతని ప్రతిపాదన అన్నిటికీ సమగ్రమైనటువంటి టెక్స్ట్ అని చెప్పదగ్గ రిపబ్లిక్ తెలుగులోకి వచ్చింది కాబట్టి బహుశా తక్కినవి అవసరం లేదని వారు అనుకుని ఉండవచ్చు. ఏమైనప్పటికీ రెండవ దశ సంభాషణలు 10లో 3 మాత్రమే తెలుగులోకి వచ్చాయి. మూడవ దశ సంభాషణలు 6 సంభాషణలు. ఈ 6 సంభాషణల్లో లాస్ అనేది ఒక ప్రసిద్ధమైన సంభాషణ. టిమేయస్ అనేది కూడా ప్లేటో తాలూకు ఒక యుటోపియా. అది ఈ 2 సంభాషణలు ప్రసిద్ధమైనవే. కానీ మూడవ దశలో, అంటే 360 నుంచి 47 మధ్యకాలంలో రాసినటువంటి ఈ మూడవ దశ సంభాషణలు 6 సంభాషణల్లో ఒక్కటి కూడా తెలుగులోకి రాలేదు. అంటే మొత్తం 27 సంభాషణల్లోనూ మనకి మొత్తం 6 సంభాషణలు మాత్రమే తెలుగులోకి అనువాదమయ్యాయి. ఇది కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గత 100 ఏళ్లుగా తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగులో ఆధునిక చింతన చేస్తున్నాము, పాశ్చాత్య తత్వశాస్త్రం ప్రకారం మేము ఆలోచిస్తున్నాము, మాకు పాశ్చాత్య తాత్విక చింతన మాకు ఒక మెలకువ తెచ్చింది అని ఎంతోమంది చెప్తూ ఉన్నప్పటికీ, పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఫౌండేషనల్ టెక్స్ట్గా పేర్కొనదగినటువంటి ప్లటానిక్ డైలాగ్స్లో 6 డైలాగులు మాత్రమే తెలుగులోకి రావడం అది ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట?
అసలు మొత్తం వెస్ట్రన్ ఫిలాసఫీయే ప్లేటో ఫుట్ నోట్స్ అని ఒక 20వ శతాబ్ది తాత్వికుడు చెప్తుండగా మనం ఆ ఒరిజినల్ టెక్స్ట్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కొన్ని ఇంగ్లీష్లో చదివి ఎవరైనా తెలుగులో వాటి మీద విమర్శ రాశారంటే అది కూడా నాకేమీ కృష్ణారావు గారు తప్ప నాకేమీ పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ప్లేటో తాలూకు ఫస్ట్ హ్యాండ్ రీడింగ్ చేసి మొదట చదివి ఇగో ఈ టెక్స్ట్లో ఇది ఉందని చెప్పి దాన్ని సమ్మరైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా నాకు ఎవరు కనపడలేదు. అంటే ఫౌండేషనల్ టెక్స్ట్ చదవకుండా, ఆ టెక్స్ట్లో ఏం రాశారో చదవకుండా ఆయన ప్రతిపాదిస్తున్న భావాలు సత్యం కానీ, సౌందర్యం కానీ, హితం కానీ, లేదా రాజ్యం కానీ, పౌరుడు కానీ, పౌరధర్మం కానీ, ఇటువంటి రాజధర్మం కానీ, ఇటువంటివి ఏవి కూడా ఈ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ని మనం తెలుగులోకి తెచ్చుకోకుండా, చర్చించుకోకుండా మనం ఆధునికులం అయ్యామని కానీ, ఆధునిక చింతన మనకి లభించిందని కానీ, లేదా మనం పాశ్చాత్య తత్వశాస్త్ర చింతనలో మనం ఆధునికులం అయ్యామని కానీ చెప్పుకోవడానికి అంతగా మనకి గ్రౌండ్ లేదని అనుకుంటాను. సరే, ఇప్పుడు ఈ 3 దశల సంభాషణల్లో మొదటి దశ సంభాషణలు 11 సంభాషణలు చెప్పాను కదా, ఎపాలజీ, క్రీటో, ఇట్లాంటి సంభాషణలు. చరిత్రకారులు, తత్వశాస్త్ర పండితులు ఏమన్నారంటే ఈ మొదటి సంభాషణలో కనబడే సోక్రటీస్ వాస్తవ సోక్రటీస్ చాలా దగ్గరగా ఉంటాడు. అంటే సోక్రటీస్ జీవితకాలంలో ఏం మాట్లాడాడో, ఏం జీవించాడో, ఆయన ఎలా ఆలోచించేవాడో వాటికి చాలా సన్నిహితంగా కనబడతాడు మొదటి దశలో ఉన్న డైలాగ్స్లో సోక్రటీస్. బట్ రెండవ దశలోకి వచ్చిన సోక్రటీస్, అందులో ఎంత సోక్రటీసో ఎంత ప్లేటోనో మనం చెప్పలేము. దాదాపుగా సోక్రటీస్ ప్లేటో తాలూకు మౌత్ పీస్గా మారిపోయాడు అని కూడా అంటారు. ఇది కూడా మనం అంగీకరించవచ్చు. ఎందుకంటే బుద్ధుడి సంభాషణలో కూడా దీఘ నికాయం అంటారు, దీర్ఘ సంభాషణలు. ఆ తర్వాత మధ్యమ నికాయము, కుద్దక నికాయం అని ఉన్నాయి. ఈ దీఘ నికాయంలో ఉన్నటువంటి సంభాషణలు, ఆ మాటలు మాట్లాడిన బుద్ధుడు, అవి దాదాపుగా బుద్ధుడు మాట్లాడిన మాటలకి సన్నిహితంగా చెప్పదగినవి. తర్వాత సంభాషణలు అంత సన్నిహితం మనం చెప్పలేము అని కూడా బౌద్ధ పండితులు చెప్తూ ఉంటారు. సహజం, ఎందుకంటే మొదటి సంభాషణలు ఆ ఫ్రెష్ మెమరీలోంచి రికార్డ్ చేసి ఉంటారు కాబట్టి అవి ఆ మొదటి ఆ చారిత్రక వ్యక్తి మాట్లాడిన మాటల్ని వాళ్ళు చెప్పారని మనం అనుకోవచ్చు. అయితే ఈ రెండవ సంభాషణ ఉందే, ఈ సింపోజియం చెప్తున్నాం కదా, ఇది రెండవ సంభాషణలో సంభాషణ. అయితే మొదటి సంభాషణలో ఎపాలజీ ఉంది. మనం సింపోజియం చదవాలి అనుకున్నప్పుడు అపాలజీతో కలిసి చదవాలి. నేను అపాలజీ అనువాదం చేయలేదు, ఎందుకంటే అపాలజీ తెలుగులో ఇప్పటికే సింగరాచార్య గారు సమర్థన అనే పేరు మీద అనువాదం చేసి ఉన్నారు. అది దక్షిణ పుస్తక ప్రచార సభ, దక్షిణ భాషా పుస్తక సంస్థ వాళ్ళు ఎప్పుడో వేశారు ఆ పుస్తకం. అది ఆర్కేవ్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది సులభంగా ఆ పుస్తకం సంపాదించడం కష్టం కాదు. అపాలజీ చదివి మీరు సింపోజియం చదివినా మంచిదే, సింపోజియం చదివి అపాలజీ చదివినా మంచిదే. అయితే ఎందుకు అపాలజీలో సోక్రటీస్ తాలూకు నిర్దోషిత్వాన్ని సోక్రటీస్ నోటి వెంట చెప్పినటువంటి ప్లేటో తిరిగి మళ్ళా సింపోజియం ఎందుకు రాశాడు, ఇది మనం ఇప్పుడు కొద్దిగా ఈ నేపథ్యం చర్చించుకుందాం. సింపోజియం అంటే ఏంటంటే ప్రాచీన గ్రీస్లో, ఏథెన్స్లో ఒక డ్రింకింగ్ పార్టీ అనమాట. అంటే ఎవరైనా కూర్చొని ఒక పాన గోష్ఠి అనవచ్చు మనం. సింపోజియం అంటే ఇప్పుడు మనం మామూలుగా వ్యవహారిక అర్థంలో ఏదైనా 10 మంది పేపర్లు చదివితే ఏదైనా ఒక విషయం మీద చర్చకు పూనుకుంటే నేను ఆ సింపోజియానికి వెళ్ళొచ్చానంటే సింపోజియంలో పేపర్ చదివానని చెప్తారు. యథార్థాన్ని సింపోజియం అంటే దాని తాలూకు ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే పానగోష్ఠి. ప్రాచీన ఏథెన్స్లో 10 మంది కులీనులు కూర్చున్నప్పుడు, వాళ్ళు సాయంకాలాలు పానగోష్ఠి జరిగినప్పుడు ఆ పానగోష్ఠిలో భాగంగా పురుషులకు మాత్రమే అందులో ప్రవేశం ఉండేది, స్త్రీలకు ప్రవేశం ఉండేది కాదు. ఆ పురుషులు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడుకునేవారు. ఆ మధ్యలో ఎవరైనా కొంత ఫ్లూట్ గర్ల్స్ కొద్దిగా గానా బజానా అందం, కొద్దిగా గానా బజానా ఉండొచ్చు మధ్యలో, కానీ వీళ్ళు ఒక సీరియస్ టాపిక్ మీద డిస్కషన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరినీ పంపించేసేవారు. ఆ బానిసలు ఉండేవారు, ఆ బానిసలు పంపించేసి వీళ్ళు మాత్రం కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట. ఇన్ ఏ వే అది చాలా అరిస్టోక్రేటిక్, హైలీ రెస్ట్రిక్టెడ్, ఒక ఎలైటిక్ ఎన్విరాన్మెంట్, ఒక ఎలైటిక్ డైలాగ్ అది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చారిత్రక నేపథ్యంలో వాళ్ళు ఆ రోజుల్లో పురుషులు, సంపన్నులు, చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి గంభీరమైన విషయాలు మాట్లాడుకోవడానికి అర్హులు, లేదా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మాత్రమే మనం గుర్తు స్మరణీయాలని వాళ్ళు అనుకున్నారు. అందులో స్త్రీలకు స్థానం లేదు, బానిసలకు స్థానం లేదు, పని వాళ్ళకి స్థానం లేదు. అది ఒక చారిత్రక యథార్థం. దాన్ని మనం క్వశ్చన్ చేయడం అవన్నీ వేరే విషయాలు. బట్ ఇట్స్ ఎ గివెన్ ఫ్యాక్ట్. ఈ చారిత్రక నేపథ్యంలో ప్లేటో ఏం చేశాడంటే ఒక ఏథెన్స్లో ఏం జరిగింది, 416లో
అగాధాన్ అనే ఒక ఏథెన్స్లో ఒక యువకుడు, అతను ఒక ఒక నాటక పోటీలు జరిగే ఏథెన్స్లో. ఆ నాటక పోటీలో అతను ఒక నాటకాన్ని రాసి అతని నాటకానికి బహుమతి లభించింది. అతని నాటకానికి బహుమతి లభించిన సందర్భంగా మిత్రులు అతన్ని అభినందించడం కోసం అతని ఇంట్లో చేరుకున్నారు. అది సందర్భం. ఆ చేరుకున్న సందర్భంగా వాళ్ళు సరే ఏం చేశారంటే, మనం నిన్న మొన్న కూడా కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాం, మనం ఈవేళ కూడా ఏం తాగుతాం, ఇప్పటికే మనకి పొట్ట పగిలేటట్టు తాగాం, మనం ఈరోజు తాగుడు కొద్దిగా పక్కన పెట్టి మనం ఏదైనా ఒక విషయం మీద మాట్లాడుకుందాము, కొద్ది సీరియస్ టాపిక్ ఏదైనా డిస్కస్ చేద్దాం మనం అని ప్రపోజ్ చేసి, ఆ సీరియస్ టాపిక్ కూడా ఏమన్నారంటే ప్రేమ గురించి మాట్లాడదాము. ప్రేమ అంటే ఏమిటంటే గ్రీకు పదం యాక్చువల్గా ఇరోస్ అంటే ఆయన మన దగ్గర ఏమైందంటే మన దగ్గర ప్రేమ, కామం, మన్మధుడు, మోహం ఇలాంటి ఇన్ని పదభేదాలు ఉన్నాయి. గ్రీకులో కూడా ఇరోస్ అంటే యథార్థానికి అది కామం కాదు, ప్రేమ కాదు. ఆయన ఆయన హృదయాన్ని పరిపాలించే ఒక దేవత. ఆ దేవత నేను ఇందులో ప్రేమ దేవత అనే అనువాదం, ఎందుకంటే దాన్ని నేను మరీ సూక్ష్మమైన చర్చలోకి తీసుకువెళ్తే అసలు దాని మీనింగ్ పక్కకు వెళ్ళిపోయిన ఉద్దేశం మీద నేను దాన్ని ప్రేమ దేవతని అనువాదం చేశాను. ఆ ప్రేమ దేవతకి ఇన్ని కావ్యాలు రాశారు, ఇన్ని పుస్తకాలు రాశారు, కానీ ప్రేమ దేవతను ప్రశంసిస్తూ మాత్రం ఎవరు ఏమీ ఒక్క పద్యం కూడా చెప్పలేదు. కాబట్టి ఈవేళ మనం ప్రేమ దేవతను ప్రశంసిస్తూ చర్చ చేద్దాము. ఎలా చేద్దామంటే ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేమ దేవత గురించిన వాళ్ళ ప్రశంస చెప్పాలి. చెప్పిన తర్వాత మనం వీ కెన్ వైండ్ అప్ దిస్ పార్టీ అని అనుకున్నారు వాళ్ళు. ఆ గోష్ఠికి సోక్రటీస్ని కూడా ఆహ్వానించారు. సోక్రటీస్ కూడా వచ్చాడు. ఆ గోష్ఠి మొదలవుతుండగా సోక్రటీస్ వచ్చాడు. ఆయన గోష్ఠిలో మొదలైన తర్వాత ప్రేమదేవతను ప్రశంసిస్తూ రకరకాల చర్చలు జరిగిన తర్వాత సోక్రటీస్ వంతు వస్తే సోక్రటీస్ కూడా ప్రసంగం చేశాడు. సోక్రటీస్ ప్రసంగం చేసిన తర్వాత ఏమైందంటే అగాధాన్ అన్యాయని మాట్లాడితే సోక్రటీస్ మాట్లాడిన తర్వాత కలకలం వచ్చింది ఆ గదిలో, ఆ మందిరంలో, వాళ్ళు ఉన్నటువంటి ఆ పానగోష్ఠి మందిరంలో. ఏమిటా అని చూస్తే ఆల్సిబైటిస్ అనే ఒక యువకుడు, ఆయన గ్రీకు యువకుడు, ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ రోల్ ప్లే చేస్తున్న యువకుడు, ఒక పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న యువకుడు, ఆయన తాలూకు మనుషులు లోపలికి చొరబడ్డారు. ఈ ఆల్సిబైటిస్ అనే అతను సోక్రటీస్ తాలూకు అభిమాని, సోక్రటీస్ శిష్యుడు కూడా. వాళ్ళు లోపలికి ప్రవేశించినప్పుడు ఆల్సిబైటిస్ ఏమన్నాడంటే, అయ్యా నేను అగధాన్ని ప్రశంసిద్దామని వచ్చాను, ఇగో ఈ పతాకాలు పట్టుకొచ్చాను, ఈ తురాయిలు పట్టుకొని అతను అలంకరిద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ అని అతను వెతుక్కుంటూ ఉన్నాడు. సోక్రటీస్ని చూసుకోలేదు. తర్వాత ఆల్సిబైటిస్కి అగధన్ చోటిచ్చి మంచం మీద శయ్య మీద కూర్చోమన్నప్పుడు అప్పుడు ఆల్సిబైటిస్ సోక్రటీస్ని చూసి అరే ఇక్కడ సోక్రటీస్ ఉన్నాడు అని చాలా సంతోషపడ్డాడు. పడ్డ తర్వాత ఏమన్నారంటే ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము డ్రింకింగ్ కాదు ఈరోజు మన కార్యక్రమం, ప్రేమ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు అందరూ మాట్లాడారు, సోక్రటీస్ వంతు కూడా అయిపోయింది, నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు కూడా 4 మాటలు మాట్లాడితే మనం ఇంకా ఈ విందుని ఈ గోష్ఠిని ముగిద్దామని అన్నారు. అంటే ఆల్సిబైటిస్ ఏమన్నాడంటే నేను ప్రేమ గురించి మాట్లాడను, నేను సోక్రటీస్ గురించి మాట్లాడతానని చెప్తాడు. అప్పుడు సోక్రటీస్ తాలూకు ప్రశంస చేస్తాడు. ఆ ప్రశంస ఎలా చేస్తాడంటే సోక్రటీస్తో అతనికి ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ప్రైవేట్ ఎక్స్పీరియన్సెస్ని అక్కడ ఆయన ఆ సభ ముందు, ఆ గోష్ఠి ముందు విన్నవించిన తర్వాత సరే కొద్దిగా అందులో చిన్న హ్యూమర్ ఉంటుంది, వాళ్ళు ఒకళ్ళు ఎత్తి పొడుచుకుంటారు, కొద్దిగా అంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ముద్దు చేసుకుంటారు, అంతా ఉంటుంది. అది అయిన తర్వాత ఆల్సిబైటిస్ ప్రసంగం అయిన తర్వాత నెమ్మదిగా ఈలోపు ఎవరో ఒక మాబ్ అల్లరి మూక పోతూ వాళ్ళు ఈ పానగోస్ తలుపులు తెరిచి ఉండతో లోపల చొరబడి వాళ్ళు ఉన్నదంతా తాగేసి అంతా గందరగోళం చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా నెమ్మదిగా ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఈ సోక్రటీస్ మరి కొంత మాత్రం మిగిలిపోతారు ఆ రాత్రి అక్కడికి. ఈ చెప్తున్న తాను ఎవరైతే ఉన్నాడో తను ఏం చెప్తాడంటే ఆ రాత్రి చాలాసేపటి దాకా సోక్రటీసు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను నిద్ర ఆపుకోలేక నిద్రపోయాను. నేను తెల్లవారు లేచినప్పటికీ సోక్రటీసును వింటున్న వాళ్ళు సోక్రటీస్ వాళ్ళతో ట్రాజడీ గురించి కామెడీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడిన తర్వాత నెమ్మదిగా ఆయన బయలుదేరి ఆ రోజుల్లో పబ్లిక్ బాత్ హౌస్ ఉండేవి, ప్రజా స్నానశాలలు,
ప్రజా స్నానశాలకు స్నానం చేయడానికి వెళ్ళాడు, స్నానం చేసి హాయిగా ఇంటికి నిద్రపోయాడని ముగిస్తాడు వాడి గోష్ఠి. ఇది అయితే ఇది దాని తాలూకు స్థూలంగా ఇతివృత్తం. అయితే ఇందులో ఈ ఆల్సిబైడిస్ అన్నటువంటి వాడి ద్వారా ఈ చెప్పిన కథ, ఈ వేరే వీడంతా మాట్లాడిన మాటలు ప్లేటో ఏం చేశాడంటే అరిస్టోడెమస్, ఈ పేర్లు కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది, అందుకని నేను ఈ పేర్లు మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, సో దట్ మీరు ఆ టెక్స్ట్లోకి వెళ్ళినప్పుడు ఈ పేర్లు మిమ్మల్ని కంగారు పెట్టకూడదు. ఈ మొత్తం ఈ డైలాగ్ అంతా కూడా అరిస్టోడెమస్ అన్నవాడు చెప్తున్నట్లుగా ఉంటుంది. ఈ అరిస్టోడెమస్ అన్నవాడు అపోల్లోదోరస్ అన్నవాడి ద్వారా విన్నట్లుగా ఈ విషయాలు గ్లోకన్ అనేవాడు చెప్తున్నాడు. ఇందులో ఈ 3 పాత్రలు మొట్టమొదటే మనకి సంభాషణ మొదట్లోనే వస్తారు, ఇంక తర్వాత మళ్ళీ వీళ్ళు మనకు కనబడరు. సో అపోల్లోదోరస్ అన్నవాడు తనకు చెప్పాడు ఈ విషయం అంతా అని అరిస్టోడెమస్ అన్నవాడు గ్లోకన్ అన్నవాడు చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఏథెన్స్ వీధుల్లో నడుచుకుంటూ చెప్తాడు. పైగా ఏమంటాడంటే ఏథెన్స్ వీధులు ఉన్నది ఎందుకు? ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడమే కదా, ఈ రహదారుల్లో మాట్లాడుకుంటూ మనం చెప్పుకోవడమే కదా ఈ వీధులు ఉన్నాయని అంటాడు. అంటే ఏంటి? అపాలజీ ఎక్కడ రాశాడు? ఆ సంభాషణ ఎక్కడ చెప్పాడు ప్లేటో? సోక్రటీసు ఏథెన్స్ పౌర సమాజం ముందు, ఏథెన్స్ న్యాయ సంఘం ముందు, జ్యూరీ ముందు ఒక ఇన్నర్ రూమ్లో, ఒక కోర్ట్ హాల్ లాంటి హాల్లో సోక్రటీస్తో చెప్పించిన డైలాగు. ఇది ఎవరితో చెప్పించిన డైలాగ్? ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. అది జరిగిపోయిన చాలా కాలం తర్వాత అది ఎవరో అపోలోదోరస్ అన్నవాడు చెప్పాడని అరిస్టోడెమస్ అన్నవాడు గ్లోకన్ అన్నవాడు ఏథెన్స్ వీధుల్లో చెప్తున్నాడు. అంటే ఏంటి? ప్లేటో ఏం చేశాడు? అపాలజీ అనే డైలాగ్ని సోక్రటీస్ నోటి వెంట మొదటి సంభాషణలో భాగంగా రాసినవాడు, తర్వాత సంభాషణలో సోక్రటీస్ నోటి వెంట ఈ డైలాగ్ చెప్పించలేదు. ఇది సోక్రటీస్ తాలూకు మాటలుగా కాదు, వేరే థర్డ్ పార్టీ ఇంకో థర్డ్ పార్టీ చెప్తే ఆ థర్డ్ పార్టీ మరో థర్డ్ పార్టీ ఏథెన్స్ వీధుల్లో బిగ్గరగా 10 మంది వినేటట్టుగా చెప్పించాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం సింపోజియం చదవాలనుకున్నప్పుడు ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుని చదవాలి. ఎందుకు ఇలా చేశాడు? మిత్రులారా, ఇక్కడ నేను మీకు కొద్దిగా చారిత్రక నేపథ్యం చెప్పాలి. అదేంటంటే పూర్వకాలపు గ్రీసు, ఇప్పుడు మనకేంటంటే మనంతా దాదాపు అందరం కూడా ఆధునిక జాతీయ రాజ్యం ఏర్పడిన తర్వాత పుట్టిన వాళ్ళం. మనకి రాజ్యం అంటే ఒక పెద్ద కంట్రీ. భారతదేశం అంటే హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలం మనకు ఒక కంట్రీ, ఒక స్టేట్ అనే అది ఒక గివెన్ ఫ్యాక్ట్గా పుట్టి పెరిగిన వాళ్ళం మనం. కానీ ప్రాచీన కాలంలో ఇట్లా రాజ్యాలు లేవు. ముఖ్యంగా ప్రాచీన గ్రీస్లో రాజ్యం అంటే నగర రాజ్యం మాత్రమే. ప్రతి నగరం ఒక రాజ్యం, దాని సిటీ స్టేట్ అనేవారు. అట్లాంటి 2 సిటీ స్టేట్స్, ముఖ్యమైన స్టేట్స్ ఉండేవి. ఒకటి ఏథెన్స్, రెండోది స్పార్టా. ఈ ఏథెన్స్కి ఒక వ్యక్తిత్వం ఉంది, స్పార్టాకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఏథెన్స్ క్రీస్తు పూర్వం 6వ 5వ శతాబ్దాల్లో చిన్న ఊరు, అది ఎంత మొత్తం ఏథెన్స్ అంతా కలిపి ఎంత ఉంటుంది? మా మెహదీపట్నం అంత ఉంటుందేమో. ఆ చిన్న ఊరు, మీరు ఆశ్చర్యపోతారు, ఈ రోజుకి 2500 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచ మానవుడి ఆలోచనని, ఆదర్శాలని ఎంత ఘనిష్టంగా ప్రభావితం చేస్తుందో ఆశ్చర్యపోతాం. మనం మాట్లాడుతున్న ఎన్నో మాటల్లో మనకు తెలియకుండానే ఎథీనియన్ డిస్కోర్స్లోనే మనం ప్రవహిస్తూ ఉన్నాం. అదొక ప్రవాహం, దాంట్లో మనం కూడా చేరుతున్నాం అన్నమాట. చిన్న నగరం. ఎందుకు? ఆ నగరం అద్భుతమైన నాటకకర్తలను సృష్టించింది, అద్భుతమైన శిల్పులను సృష్టించింది, అద్భుతమైన సంగీతకారులు సృష్టించింది, అద్భుతమైన తాత్వికులు కూడా సృష్టించింది. ఆ నగరానికి ప్రధానంగా ఏమిటంటే అది ఒక సత్యం కోసం, సౌందర్యం కోసం, మానవ దేహం తాలూకు సెలబ్రేషన్ కోసం ఆ నగరం జీవించినట్టుగా అనిపిస్తున్నాడు. ముఖ్యంగా 5వ శతాబ్దంలో 5వ శతాబ్ద ప్రారంభంలో పెరిక్లిస్ అనేటువంటి ఒక చక్రవర్తి, అంటే ఆ రాజు, నగర రాజ్యం తాలూకు రాజు, చక్రవర్తి అందాం మనం. పెరిక్లిస్ అన్నటువంటి అతని పాలనలో ఏథెన్స్ స్వర్ణయుగాన్ని చవిచూసింది. పెరిక్లిస్ తాలూకు వక్తల్లో అత్యంత మన అబ్రహాం లింకన్ గొప్ప వక్త అంటాం మనం. అసలు వక్త అంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వక్త, అంటే ప్రజల్ని ఉత్తేజితం చేయగల వక్త అంటే స్ఫురించే పేర్లలో ప్రపంచ చరిత్రలో పెరిక్లిస్ పేరు స్ఫురిస్తుంది అనమాట. మీరు నెట్లో చూడండి, పెరిక్లిస్ తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం మీకు నెట్లో దొరికి చదవండి. అదొక ఉత్తేజకరమైన ప్రసంగం. అతను ఒక ఆదర్శం వైపు, గోల్డెన్ ఏజ్ వైపు, గోల్డెన్ ఏజ్ నిర్మించాడు. అతని కాలంలో ఏథెన్స్ నిర్మించుకుంది.
స్పార్టా అట్లా కాదు. స్పార్టా ఒక మిలిటరీ స్టేట్. స్పార్టా తర్వాత కాలంలో ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక ఇంగ్లాండ్కి అమెరికాకు తేడా అన్నమాట. ఇంగ్లాండు 19-20 శతాబ్దాల వరకు ఇంగ్లాండు సామ్రాజ్యవాద దేశం అయినప్పటికీ కూడా అది కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆదర్శాలు, వీటన్నిటినీ కూడా అది మాట్లాడింది. కానీ అమెరికా ఉందనుకోండి, అమెరికాని మన ఇంగ్లాండ్తో పోల్చలేం. అమెరికా ఈజ్ లైక్ స్పార్టా. ఇంగ్లాండ్ వాజ్ లైక్ ఏథెన్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ కాదు, 19th century 20th century విక్టోరియన్ ఇంగ్లాండ్, ఎడ్వర్డియన్ ఇంగ్లాండ్. అది ఇట్ వాస్ ఒక ఒక హీనియస్ స్పిరిట్ అనమాట. యథార్థానికి ఇంగ్లాండ్ రోమ్ నుంచి స్ఫూర్తి పొందింది అనుకోండి, కానీ ఆ రోమ్ ఏథెన్స్ నుంచి స్ఫూర్తి పొందిన రోమ్ నుంచి ఇంగ్లాండ్ స్ఫూర్తి పొందింది. సరే, ఈ స్పార్టాకి ఏథెన్స్కి మధ్య ఒక స్పర్ధ ఉండేది. ఈ స్పర్ధలో క్రీస్తు పూర్వం 431 నుంచి 421 దాకా 10 ఏళ్ల పాటు ఏథెన్స్కి స్పార్టాకి మధ్య యుద్ధాలు జరిగాయి. వీటిని పెలోపోనీషియన్ వార్స్ అంటారు. థ్యూసిడైస్ అనే ఆయన హిస్టరీ ఆఫ్ పెలోపోనీషియన్ వార్స్ అని ఒక పుస్తకం రాశాడు. చాలా అంటే పాశ్చాత్య నాగరికత పరిణామాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు చదవలసిన ఒక ఫౌండేషన్ టెక్స్ట్లో ఈ థ్యూసిడైస్ రాసిన టెక్స్ట్ కూడా టెక్స్ట్ అనమాట. ఈ పెలోపోనీషియన్ వార్స్ జరిగినప్పుడు ఈ 416 నాటికి, అంటే అగధన్ ఇంట్లో వీళ్ళంతా కూర్చుని పానగోష్ఠి చేసిన నాటికి ఏథెన్స్ది పైచేయిగా ఉంటుంది. ఏథెన్స్ స్పార్టా మీద విజయం సాధించింది. ఏథెన్స్ తాలూకు నౌకాబలం ముందు స్పార్టా నిలబడలేకపోయింది. ఎప్పటికీ 416 నాటికి, అంటే ఈ అగధాన్ ఇంట్లో వీళ్ళందరూ కూర్చుని ఈ సత్యం గురించి, సౌందర్యం గురించి మాట్లాడుకుంటున్న నాటికి ఏథెన్స్ది పైచేయిగా ఉండింది. కానీ మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధకాలంలో పక్కన యుద్ధం జరుగుతూ ఉండగా, తమ పౌరులు యుద్ధంలో పాల్గొంటూ ఉండగా ఇక్కడ వీళ్ళు చర్చ చేశారు. కాబట్టి ఇది నేను అందుకనే ఇందులో మాట రాశాను, ఇది శాంతికాలపు రచన కాదు, యుద్ధకాలపు రచన. ఒక ప్రశ్న ఏం కలుగుతుందంటే, ఇప్పుడు పాలస్తీనాకి గాజాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రపంచం అంతా కూడా విద్వేషం కమ్ముకుని ఉన్నప్పుడు, ఇప్పుడు 2500 ఏళ్ల కిందటి ఈ తీరిగ్గా కూర్చుని వాడు సత్యం గురించి, సౌందర్యం గురించి మాట్లాడుకున్నారంటే ఏమయ్యా ఈ పుస్తకం ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందా అని మీరు అనవచ్చు. కానీ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇది యుద్ధకాలపు రచన తప్ప శాంతికాలపు రచన కాదు. యుద్ధం లోపల ఒకవైపు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం వెనక ఒక వ్యక్తిత్వం, ఒక సమాజం యుద్ధంలో నెగ్గాలి అంటే కేవలం మిలిటరీ పవర్ మాత్రం నెగ్గదు. ఆ సమాజానికి ఒక నైతిక బలం ఉండాలి, ఒక ఆత్మిక బలం ఉండాలి, ఒక ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక స్టామినా ఉండాలి. అది మనకి సింపోజియంలో కనబడుతుంది అనమాట. కానీ ఈ 416 తర్వాత, ఈ గోష్ఠి జరిగిన తర్వాత 415 నుంచి టేబుల్స్ టర్న్ అయ్యాయి. స్పార్టాది నెమ్మదిగా పై చేయవడం మొదలుపెట్టింది. చివరికి ఏథెన్స్ సిరాక్యూజ్ అనే నగరం తాలూకు ముట్టడిలో పాల్గొన్నప్పుడు ఏథెన్స్ పూర్తిగా స్పార్టా చేతిలో చిత్తైపోయి ఓడిపోయింది. ఇది ఏథెన్స్ చరిత్రలో ఈ ఓటమి మామూలు ఓటమి కాదు. ఆ ఓటమి అంటే, ఆ రోజుల్లో ఓటమి అంటే ఏమిటో తెలిసిన, ఓటమి అంటే ఇది ఇప్పుడు మన పాకిస్తాన్ ఇండియా పోరాడుకున్నారు, ఓడిపోయారంటే యుద్ధ రంగంలో ఎక్కడో కార్గిల్లో జరుగుతుంది. ఆ రోజుల్లో ఓటమి అంటే, ఓటమి ఏ నగరం అయితే ఓటమికి ఓడిపోతుందో ఆ నగరం తాలూకు జనాన్ని మొత్తాన్ని బానిసలుగా మార్చేసేవారు. ఓడిపోవడం అంటే మరణం కన్నా హీనం అన్నమాట. అటువంటి అది ఆత్మహత్య కూడా కాదు, ఆత్మహత్య కన్నా కష్టమైన ఆత్మన్యూనత స్థితి. ఆ స్థితిలోకి ఏథెన్స్ నెట్టబడ్డప్పుడు ఇది కాక మరొక 2 సంఘటనలు జరిగాయి వెంట. ఒక సంఘటన ఏమిటంటే, ఆ రోజుల్లో ఎల్యూషినియన్ క్రతువులని జరిగేవి. ఆ ఎల్యూషినియన్ క్రతువులు ఒక మన క్రతువులు లాంటివి అనుకోండి, మన పూజలు క్రతువులు. ఆ క్రతువుల్ని, చాలా గౌరవించే క్రతువుల్ని నిందిస్తూ, విమర్శిస్తూ కొంతమంది యువకులు ఏథెన్స్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారంటే, ఒక సాంప్రదాయకమైన క్రతువుల్ని, యజ్ఞయాగాదుల్ని నిందిస్తూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రెండోది ఏం జరిగిందంటే, హెర్మస్ అనే ఒక దేవత, రహదారి దేవత నగరం తాలూకు 4 రోడ్ల కూడలి మధ్య హెర్మస్ తాలూకు ఆయన పదదేవత, దారుల్ని కాపాడే దేవత అన్నమాట, పదరక్షకుడు. ఆ హెర్మస్ దేవతల విగ్రహాలని డిస్ఫిగర్ చేశారు, వాటిని వికృతీకరించారు. ఈ 2 చాలా పెద్ద అపచారాలు. అంటే ఏథెన్స్ వీటిని తన ఆత్మ మీద జరిగిన అపచారాలుగా భావించింది. ఇవి చేయడానికి కారణం ఎవర్రా అంటే, ఈ ఆల్సిబైడస్ అన్నవాడు,
ఇందులో పాల్గొన్నాడు అని ఒక అనుమానం కలిగింది. తర్వాత ఏమైంది, వాడు స్పార్టాకి యుద్ధం, ఏథెన్స్ స్పార్టాతో యుద్ధం చేసేటప్పుడు వీడు స్పార్టా మీద యుద్ధానికి వెళ్ళి వీడికి మళ్ళీ ఏథెన్స్కి వస్తే ఎక్కడ తను పనిష్ చేస్తారో భయపడి వాడు స్పార్టాలోకి ఫిరాయించి స్పార్టా నుంచి మళ్ళా పర్షియన్ సామ్రాజ్యంకి వెళ్ళిపోయాడు. అంటే మోసం చేశాడు ఏథెన్స్ని. ఇది ఇంకా తట్టుకోలేకపోయింది. అంటే ఎవరైతే తమకు విజయం సాధించగలడు అని నమ్మి ఒకరిని పంపించారో వాడే తమను మోసం చేశాడు. ఇది ఇటువంటి ఒక రాజకీయపరమైన ఓటమి, కేవలం రాజకీయపరమైన ఓటమి మాత్రమే కాదు, ఇది ఒక ఒక ఆత్మ సంబంధమైన ఓటమి లాంటిది, ఆత్మలో ఓడిపోయినట్టు. ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు మీకు తెలియంది ఏముంది, ఏదైనా ఒక జాతి కానీ దేశం కానీ సమాజం కానీ ఒక చాలా తీవ్రమైన ఓటమిని చవి చూసినప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే వాళ్ళ జాతిలో మహాత్ములు ఎవరుంటారో వాళ్ళని బలిస్తారన్నమాట. 1948లో గాంధీ గారిని మనం బలిచ్చినట్టు. ఎందుకంటే పార్టీషన్ జరిగింది, భయంకరమైనటువంటి భారతదేశ చరిత్రలో కని వినియరిగని విషాదాన్ని చూశారు. గృహదానాలు, వలసలు, మానభంగాలు, ఇదంతా చూసిన తర్వాత తట్టుకోలేనటువంటి ఈ సమాజం ఏం చేసింది, ఎవరో ఒకరిని బలివ్వాలి. అందరిలోకి అత్యంత నిరపరాధి మహాత్ముడు నిష్కల్మషమైన వాడు ఎవరో ఆయన్ని చంపేశారన్నమాట. అది మన వాళ్ళు ఇదే ఏథెన్స్లో కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం ఓటమికి అంతటికి కూడా ఎవరో ఒక బలి పశువుని వెతకాలి. ఆ బలి పశువుగా ఎవరిని వెతికారు అంటే సోక్రటీస్ని వెతికారు అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు ఏమన్నారంటే సోక్రటీసే యువకుల్ని రెచ్చగొట్టి పూర్వకాల మర్యాదల పట్ల లేదా సంప్రదాయాల పట్ల వాళ్ళ గౌరవం లేకుండా చేశాడు. ఆయన బోధల వల్ల, ఆయన తాలూకు అనైతిక ప్రవర్తన వల్ల యువకులు పాడయ్యి ఇటువంటి పనులకు పూనుకున్నారు. వీళ్ళ ఎల్యూషినియన్ క్రతువుల్ని నిందించడానికి కానీ, లేదా హెర్మస్ ప్రతిమల్ని ధ్వంసం చేయడానికి కానీ, లేదా వాడు అల్సిబైడిస్ వీళ్ళని మోసం చేసి స్పార్టాతో చేరిపోవడానికి కానీ, వీటన్నిటికి కూడా ఒక నైతిక పతనానికి, ఒక నైతిక పతనం కారణం. ఆ నైతిక పతనం వెనక సోక్రటీస్ తాలూకు బోధలు ఉన్నాయన్నది సోక్రటీస్ మీద చేసిన ఆరోపణ అన్నమాట. ఆ ఆరోపణలో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించవలసింది ఏంటంటే, ప్రాచీన గ్రీకులో స్త్రీ పురుష సంబంధాలు అంటే వివాహ సంబంధం అనేది మన ప్రాచీన భారతదేశంలో అక్కడ కూడా వివాహం అనేది కేవలం ప్రజోత్పత్తి కోసం మాత్రమే. వివాహం ప్రేమ కోసం, స్త్రీ పురుష దాంపత్య ప్రేమకు సంబంధించిన వంశంగా వాళ్ళు భావించలేదు. స్త్రీలను వాళ్ళు సమాన పౌరులుగానే భావించినప్పుడు ఆ స్త్రీని ప్రేమించే ప్రసక్తి ఎక్కడుంటుంది? కాబట్టి బానిసను కూడా ప్రేమించలేరు. కాబట్టి వాళ్ళకి ఒక మనిషి తన ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే మనలో నుండి సున్నితమైన భావాల్ని, మన సున్నితమైన స్పందనల్ని పంచుకోవడానికి మనకు మనిషి కావాలి. ఆ మనిషి ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి, మనతో సమస్పందన కలిగిన వాళ్ళు, మన హృదయాన్ని ఇప్పుడు భాషలో చెప్పడం మనతో ట్యూన్ కాగలిగే వాళ్ళు, కనెక్ట్ కాగలిగే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళే ప్రాచీన ఏథెన్స్లో, ప్రాచీన గ్రీస్లో ఏమనుకున్నారంటే ఒక మగవాడు మరొక మగవాడికి మాత్రమే కనెక్ట్ కాగలడు. ఆ మగవాడు కూడా ఎటువంటి వాడు అయి ఉండాలి, చదువుకుని ఉండాలి, ఉన్నత అభిరుచి కలిగిన వాడు అయి ఉండాలి, ఉత్తమ అభిరుచి కలిగిన వాడు అయి ఉండాలి. అటువంటి వాడికి మాత్రమే నువ్వు నీ హృదయాన్ని విప్పిపరుచుకోవచ్చు. తక్కిన వాళ్ళతో ఇవన్నీ మనకి కొద్దిగా వినడానికి, చదవడానికి కొద్దిగా ఆడ్గా అనిపించవచ్చు, కానీ దీస్ ఆర్ ఆల్ హిస్టారికల్ రియాలిటీస్, ఫ్యాక్ట్స్. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ గత 20-30 ఏళ్లుగా ప్లేటో తాలూకు అనువాదాలు ఇంగ్లీష్లో వస్తున్నప్పుడు ప్లేటో ఏం రాశాడో నిస్సంకోచంగా ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నారు. కానీ దాదాపుగా 1950 దాకా వచ్చిన అనువాదాల్లో ఈ అంశాలను కొంత అండర్ ప్లే చేశారు. ముఖ్యంగా విక్టోరియన్ ఇంగ్లాండ్లో ఇట్లాంటి మాటలు ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళు అంగీకరించగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రేమలు చాలా కొద్దిగా ఇప్పుడు హోమోసెక్షువాలిటీ ఒక నామ్గా, ఒక దాన్ని ఛాంపియన్ చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకంలో చదువుతున్నప్పుడు కొద్దిగా ఆడ్గా అనిపిస్తుంది పాఠకులకి. ఏంటిదంతా, ఈ మగవాడు వెంటపడడం ఏంటి, మగవాడిని ప్రేమించడం ఏంటి, మగవాడు వాడి పట్ల ప్రేమగా చూడడం ఏమిటి, కొద్దిగా మనకి చదవడానికి కూడా కానీ గమనించవలసిన చారిత్రక నేపథ్యం ఇది. అక్కడ మగవాడని కాదు, అక్కడ తన హృదయాన్ని, అందులో ఆ మగవాడు మరొక మగవాడిని ప్రేమించినప్పుడు దానిలో దేర్ వాజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎ సెక్షువల్ అడ్వాన్స్. ఒక సెక్షువల్ అడ్వాన్స్ ఉంటుంది, ఉండదనేమీ లేదు. ఆ అడ్వాన్స్ వీడు సోక్రటీస్ చేసిన ఆరోపణ ఏంటంటే ఆయన వీళ్ళని పూర్తిగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకువెళ్ళాడు, ఆయన వీళ్ళని నైతికంగా కరప్ట్ చేశాడు ఈ పిల్లల్ని, యువకుల్ని అనేది ఆయన మీద చేసిన ఆరోపణ అన్నమాట. ఈ ఆరోపణని ఇప్పుడు సోక్రటీస్ సమర్థన చదవాలి మీరు, ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఆయన
ఏ పరిస్థితుల్లో ఆయన తాను సత్యాన్వేషణ చేశాడు, ఆయన దేనికోసం పాకులాడాడు, దేన్ని వెతుక్కున్నాడు, దేన్ని చాలా ఓపెన్గా, చాలా హ్యూమన్గా, చాలా నిజాయితీగా, జెన్యున్గా మాట్లాడినా కూడా అతని ఆర్గ్యుమెంట్ని ఏదైనా సమాజం అంగీకరించలేదు. అతనికి మరణశిక్ష విధిస్తే అతన్ని పారిపోమని సలహా ఇచ్చారు. డబ్బు అతని స్నేహితుడు ఒకడు, సోక్రటీస్ శిష్యుడు ఒకడు, అయ్యా నాకు ఈ జైలు అధికారులు తెలుసు, నేను వాళ్ళని కొద్దిగా ఏదో ఒక విధంగా ఏదో ఇంత లంచం ఇచ్చి మేము తప్పించగలుగుతా అని చెప్పాడు. సోక్రటీస్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను జీవితం అంతా మాట్లాడిన మాటలు ఏమిటి, ఇప్పుడు ఈ క్షణం మృత్యువు నా ఎదురుగుండా ఉందన్నప్పుడు నేను మరో రకంగా ప్రవర్తిస్తే నా మాటలకి విలువేముంటుంది? నేను శాంతి సమయంలో మాట్లాడిన మాటల తాలూకు పరీక్ష ఈ మృత్యు ఎదురుగుండా మాత్రమే నేను మాట్లాడిన మాటల తాలూకు సత్యం తాలూకు నిర్ధారణ. అందుకనే ఒక మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన మాట, మీరు రాసుకోవాల్సిన మాట. అది ఏమిటంటే, ఒక అద్భుతమైన మాట చెప్పాడు సోక్రటీస్, ఎన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అన్నాడు. ఎన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్, అపరీక్షితమైన జీవితం, పరీక్ష గురికాని జీవితం, పరీక్ష పెట్టబడిన జీవితం, ఆ జీవితం జీవించి వృధా అన్నాడు ఆయన. నువ్వు జీవిస్తే నీ జీవితంలో నువ్వు పరీక్షకు నిలబడాలి, పరీక్షించబడాలి. సీత పరీక్షించబడ్డట్టు, శకుంతల పరీక్షించబడ్డట్టు, పరీక్షించబడితేనే ఆ జీవితం వర్త్ లివింగ్ అన్నాడు. ఇట్స్ అన్ ఎగ్జామిన్డ్ లైఫ్. మనం జీవిస్తున్నాము అంటే మన జీవితం ఎగ్జామిన్డ్ లైఫ్ కావాలి. 10 మంది స్క్రూటినైజ్ చేయాలి. మనం మూవ్ అవుతున్నాం అంటే మన చుట్టూ 360 డిగ్రీల్లో సీసీ కెమెరాలు పెట్టినట్లుగా మనం జీవించాలి. జీవిస్తేనే మన లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ అన్ ఎగ్జామిన్డ్ లైఫ్. అట్లాంటి ఎగ్జామిన్ లైఫ్కి ఆయన నిలబడ్డాడు. కాబట్టి నేను ఏ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నానో ఆ వాల్యూస్ నేను నిలబడకపోతే అర్థం లేదు అన్నాడు ఆయన. ఆయన చాలా నిబ్బరంగా విషపాత్రను ఆయన విషయాన్ని స్వీకరించాడు. మీకు తెలుసా కథంతా. అయితే ఇప్పుడు ఈ పెలోపోనేషియన్ వార్స్ జరుగుతుండగా, జరగడానికి కొద్దిగా ముందు కాదు, ఈ పెలోపోనేషియన్ వార్ జరిగి ఇదంతా జరిగి సోక్రటీస్ మరణశిక్ష విధించిన తర్వాత ప్లేటో మొట్టమొదటి రాసిన డైలాగ్, అంటే ఆయన అపాలజీ రాసినప్పుడు ఆయన సోక్రటీస్తో సమాధానం చెప్పించాడు. తర్వాత ఏమైందంటే, ఈ స్పార్టా చేతిలో ఏథెన్స్ ఓడిపోయిన తర్వాత తిరిగి మళ్ళా ఐ థింక్ 394-386 మధ్య కాలంలో ఏథెన్స్ మళ్ళా కోలుకుంది. ఏథెన్స్ మళ్ళా స్పార్టా మీద పైచేయి సాధించి ఏథెన్స్ మళ్ళా తన సార్వభౌమత నిలుపుకుంది. కానీ ఆ పూర్వపు ఏథెన్స్ పోయింది, ఆ స్వర్ణయుగం పోయింది. ఆ ఏథెన్స్ పూర్వపు ఏథెన్స్ కాదు. కానీ ప్లేటో ఏం భావించాడంటే, ఇది సమయం, ఇప్పుడు నేను మళ్ళా సోక్రటీస్ గురించి మాట్లాడాలంటే, ఆయన అపాలజీ రాసిన తర్వాత దాదాపు 12-13 సంవత్సరాల పాటు ఆయన ఒక అశాంతి వేధిస్తూనే ఉంది. నేను సోక్రటీస్ ద్వారా చెప్పించాను, కానీ నో, ఆ మహనీయ మానవుడు, ఆ మహాత్ముడు, ఆ యథార్థ మానవుడు, ఆ ఋషితుల్యుడు, ఆయన గురించి నేను చెప్పవలసిన విధంగా చెప్పలేదు. నేను ఆయన్ని నేను ఆ జీవితాన్ని పైకెత్తి చూపవలసిన విధంగా చూపించలేదు నేను. కాబట్టి నేను ఆయన్ని మరొకసారి ఏదైనా సమాజం ముందు నలుగురు వినేలాగా నేను ఆయన గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మనిషి ఎంత నీతిమంతుడో, ఎంత నీతివర్తనుడో, ఒక మనిషి నీతివర్తనుడో నువ్వు ఎట్లా చెప్పగలవు? మిత్రులారా, ఇప్పుడు మహాభారతం చదివాం మనం. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, యుధిష్ఠిరుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు అనే ఇద్దరి విషయంలో మనం ఎందుకు యుధిష్ఠిరుడి పక్షాన ఉండాలి? ఎందుకు ధృతరాష్ట్రుడి పక్షాన ఎందుకు ఉండకూడదు చెప్పండి? ఉండొచ్చు కదా. ఏమి యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి కన్నా భిన్నమని తెలిస్తే, యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి కన్నా జెన్యూన్ అని మనకి ఎక్కడన్నా రుజువు అయితే అప్పుడు మనం యుధిష్ఠిరుడి పక్కన ఉండవచ్చు, ఆయన నిజంగా ధార్మికుడు నమ్మవచ్చు. ధృతరాష్ట్రుడు చేసింది ఏమిటి? తమ్ముడు తాలూకు రాజ్యాన్ని తమ్ముడు పిల్లలకి ఇవ్వకుండా తన కొడుకు స్వీకరించాలి మనసులో కోరుకున్నాడు. అందుకు అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళాడు. బయట ఎలా కనబడ్డా అది కదా. మరి ధర్మరాజు అలా చేయడం నమ్మకం ఏమిటి? ధర్మరాజు తాలూకు తమ్ముళ్ళు, పిన్ని కొడుకులు, 2 కొడుకులు ఉన్నారు కదా. పాచికలు ఆడినప్పుడు, మాయాజోదం జరిగినప్పుడు మీకు తెలుసు కదా, ధర్మరాజు మొట్టమొదట ఏ తమ్ముడిని పణం పెట్టాడో తెలుసా? సహదేవుడిని పణం పెట్టాడు, పిన్ని తాలూకు కొడుకుని పణం పెట్టాడు ఆయన. మరి ధృతరాష్ట్రుడి కన్నా ధర్మరాజు ఏ విధంగా భిన్నం? అందుకే ధర్మరాజు ఆ జోదంలో ఓడిపోయాడు. అతను యుధిష్ఠిరుడైన ధర్మరాజు ఎందుకు ఓడిపోలేదు? అతని థాట్ ప్రాసెస్లోనే ఒక ఫ్లా ఉంది. పణం పెట్టవలసి వచ్చినప్పుడు భీముడిని అర్జునుడిని ఆయన పణం పెట్టలేదు, సహదేవుని పణం పెట్టాడు. కాబట్టి ఆ జోదం ఓడిపోయాడు ఆయన. అడవిలో గడిపిన తర్వాత, వనవాసం అంతా అయిన తర్వాత, ఎందరో కథలు విన్న తర్వాత, ఒక పర్గేటరీ లాగా వనవాసం అంతా గడిచిన తర్వాత చిట్ట చివర యక్ష ప్రశ్నల్లో ఎవరూ లేని చోట, ఒక నిర్జన
వనంలో ఒక నిర్జన ఒక సరస్సు పక్కన ఒక ఒక కొంగ రూపంలో యక్షుడు ప్రశ్నలు అడిగినప్పుడు యక్షుడు 123 ప్రశ్నలు అడిగాడు. ధర్మరాజు అంటే సమాధానం చెప్పాడు. అవి కాదు యక్ష ప్రశ్నలు. 124వ ప్రశ్న యక్ష ప్రశ్న. అది ఏమిటంటే, సరే మంచిది, ఒక తమ్ముడిని మాత్రమే బతికిస్తాను, ఎవరిని బతికించమంటావు చెప్పు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు నకులుని బతికించు అని అడిగాడు. అది 124వ ప్రశ్న. యక్ష ప్రశ్నలు కావు, ఒకటే ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పాడు. ఆ రోజైన యుద్ధంలో అక్కడే కురుక్షేత్రంలో విజయం సాధించాడు. తర్వాత కురుక్షేత్రం అంతా వాజ్ ఓన్లీ ఏ ఫిజికల్ ఆఫ్టర్ మ్యాథ్. అది పెద్ద యుద్ధం కాదు, అది ఈ నిజమైన యుద్ధం, అంతరంగ యుద్ధాలు ధర్మరాజు గెలిచాడు. కాబట్టి మనం అక్కడ నిలబడ్డామని చెప్పవచ్చు. అట్లానే అంటే ఎవరూ చూడని చోట, ఏకాంత స్థలంలో, మరొక మనిషి లేని చోట నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, అది అక్కడ నేను చూడగలిగితే, ఆ స్పాట్లో నేను చూడగలిగితే నువ్వు ధార్మికుడు అధార్మికుడో చెప్పగలుగుతాను. అందుకని ప్లేటో ఏం చేశాడంటే, ఎవరూ లేని చోట ఈ ఆల్సిబయాడిస్ ఇంట్లో సోక్రటీస్ని ఆహ్వానిస్తాడు ఒకరోజు. ఆల్సిబయాడిస్ ఎందుకు ఆహ్వానిస్తాడు? ఇతని పట్ల ఆ ప్రేమ పిచ్చి వ్యామోహంగా మారింది అతని పట్ల. అతనితో నాకు ఒక ఫిజికల్ రిలేషన్ కోరుకున్నాను. నేను అతను నన్ను దగ్గరగా తీసుకోవాలని కోరుకుని అదంతా వివరంగా చెప్తాడు. నేను చెప్తే మీకు ఆసక్తి పోతున్న పుస్తకాలు మీరు చదవాలి. ఆల్సిబయాడిస్ చేసిన ప్రసంగం ఉందే, ఆ మొత్తం అసలు మీకు ఆశ్చర్యం ఏం కలిగిస్తుందంటే, ఆ ప్రేమ గోష్ఠిలో ఒక్కొక్క ప్రసంగం దాటి వెళుతున్న కొద్దీ మన ఉత్కంఠ భరితంగా మారిపోతుంది. అబ్బా ఏం ప్రసంగం విన్నామనుకుంటాం. మొట్టమొదట ఫేద్రోస్ అని ఆయన మాట్లాడతాడు, అద్భుతం ప్రసంగం అనుకుంటాం. కాదు, తర్వాత వాడు ఇంకా అద్భుతం ప్రసంగం చేస్తాడు. అరిస్టోఫెనిస్ దగ్గర వచ్చినప్పుడు ఇంకా గొప్ప ప్రసంగం చేస్తాడు అరిస్టోఫెనిస్. సోక్రటీస్ దగ్గరికి వచ్చినప్పటికీ అది మహిమాన్వితం ప్రసంగం చేస్తాడు ఆయన. తర్వాత అగాధాన్ని ప్రసంగం చేస్తాడు. కానీ చివరి ఆల్సిబయాడిస్ ప్రసంగం ఉంది, అది ప్రసంగం, అది చదవాలి మీరు. ఏం చెప్పాడు ఆయన? ఎవరూ లేని చోట తన సేవకులను కూడా బయట పంపించాడు ఇంట్లోంచి. సోక్రటీస్ ఒక్కడనే పెట్టుకున్నాడు, శయ్యాగారంలోకి తీసుకువెళ్ళాడు. అంటే అక్కడ సోక్రటీస్ అనే ఒక మగవాడు, ఆల్సిబయాడిస్ అనే మగవాడు అని అనుకునే వాళ్ళిద్దరు స్థానంలో ఆల్సిబయాడిస్ అనే ఒక అమ్మాయి, సోక్రటీస్ అనే ఒక థింకరో, ఒక ఋషినో, లేదా ఒక గురువు అనుకోండి. ఆ గురువు పట్ల చాలా విపరీతమైనటువంటి ప్రేమ వ్యామోహంగా మనం ఒక అమ్మాయి అని అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది, మనకే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆ సెట్టింగ్లో మనం వీటిని అర్థం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి. అటువంటి ఒక అమ్మాయి ఒక గురువుని ఎవరూ లేని సమయంలో ఇంటిగా విందుకు పిలిచి పని వాళ్ళందరినీ పంపించేసి అతన్ని తన శయ్య మీదకి తీసుకుని ఆ రాత్రి అతని పక్కన పడుకుని, ఇంకా అంతకంటే పరిచయం ఉంటుంది. ఎగ్జామిన్ లైఫ్ అంటే అది ఎగ్జామిన్ లైఫ్. సోక్రటీస్కి ఎగ్జామిన్ లైఫ్ అంటే జ్యూరీ అతనికి విచారణ చేయటము, అతని చేతికి విషపాత్రిక ఇవ్వడం, లేదా అతను పారిపోకుండా జైల్లో ఉండడం కాదు ఎగ్జామిన్ లైఫ్. ద మోస్ట్ ఎగ్జామిన్డ్ మూమెంట్ ఇన్ సోక్రటీస్ లైఫ్ వాజ్ దట్ మూమెంట్. ఆల్సిబయాడిస్ అన్నవాడు రాత్రి సోక్రటీస్ని తన అభ్యంతర మందిరంలోకి పిలిచి ఆ శయ్య మీద సోక్రటీస్ని పిలిచినప్పుడు సోక్రటీస్ ఏ విధంగా ప్రవర్తించాడు అది నేను చెప్పను. చెప్తే మీరు ఆ పుస్తకం చదవాలి. అది చదివితే ఆ పుస్తకంలో ఆ ఘట్టానికి వచ్చేటప్పటికి అరే మనకేం భావన కలుగుతుందంటే, ఇట్లాంటి ఒక్క మనిషి నాకు దొరికితే బాగుండే జీవితంలో. ఒక్క మనిషి, ఇలాంటి ఒక మనిషి, మనం రామాయణం చదివి ఇలాంటి రాముడు లాంటి ఒక్క మనిషి నాకు దొరకాలని ప్రతి తండ్రి, ప్రతి సోదరుడు, ప్రతి భార్య, ప్రతి సేవకుడు, చివరికి ప్రతి శత్రువు కూడా ఎలా కోరుకుంటారో, మనం ఆ సోక్రటీస్ని చదువుతున్నప్పుడు ఆ ఘట్టానికి వచ్చినప్పటికీ ఇట్లాంటి ఒక్క మనిషి నా జీవితంలో దొరికితే బాగుండేది, ఇట్లాంటి ఒక్క మనిషి నాకు లభిస్తే ఇది కదా నిజంగా జీవన సార్థక్యం అని మనకు అనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ అనంతవరకు సోక్రటీస్ ఏది మాట్లాడాడో, ప్రేమ గురించి ఆయన ఏం చెప్పాడో, ఆయన మాట్లాడిన మాటలు, ఆ నలుగురిలో ఆయన చెప్పిన విషయాలు ఏమున్నాయో వాటికి దాన్ని మనం లక్షణ శాస్త్రం అనుకుందాం. అంటే దట్ ఈస్ ద థియరీ అనుకుందాం, థియరిటికల్ పార్ట్ అనుకుందాం. అరే బాగుందని చెప్పి చక్కగా ఉంది, ఇప్పుడు ప్రవచనకర్తలాగా మాట్లాడుతున్నాం అని అనుకోవచ్చు. కానీ ద ప్రాక్టికల్ అప్లికేషన్లో ఎట్లా ఉన్నాడు ఆయన? నిజంగానే ఒక్కడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆల్సిబయాడిస్ చేసిన ప్రసంగం సోక్రటీస్ అంతకుముందు చేసిన ప్రసంగానికి ఒక నిరూపణ కింద, ఉదాహరణ కింద కనబడుతుందన్నమాట మనకి. సరే, సోక్రటీస్ ఏం మాట్లాడాడు? సోక్రటీస్ ప్రసంగం ఇంకా ఆశ్చర్యకరమైన ప్రసంగం. మీరు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, 2500 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా, ఏథెన్స్ మొదలుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సింపోజియం చదివిన ప్రతి పాఠకుణ్ణి విభ్రాంతపరిచే ఒక అంశం ఏమిటంటే, సోక్రటీస్ మొట్టమొదటిసారి
ఆ ఆ ఏథెన్స్ కులీన సమాజంలో, ఆ పురుష సమాజంలో, ఆ పురుష బృందంతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, నాకు ప్రేమ గురించి ఒక స్త్రీ చెప్పింది అని చెప్పాడు ఆయన. అది ఆశ్చర్యం. అది ఆశ్చర్యం అన్నమాట. అంటే ఎవరైనా మన సమాజంలో ఎవరైనా ఒకళ్ళు వేద రహస్యానో మరొకటో బోధిస్తూ నాకు ఒక ఎవరో వేదాలు చదవకూడదని నిషేధించిన వాళ్ళు ఎవరో వాళ్ళ ద్వారా నాకు వేద రహస్యం తెలిసింది చెప్తే ఎలా ఉంటుందో, సోక్రటీస్ అక్కడ నాకు ఒక స్త్రీ డయోటిమా అనే ఒక పూజారిని ద్వారా, ఆమె ద్వారా నాకు ఈ ప్రేమ రహస్యం వెల్లడైంది అని చెప్తాడు ఆయన. ఇది మనకు ఆశ్చర్యం అనిపించింది ఒక రకం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస జీవితం చదివిన వాళ్ళకి ఆయన జీవితంలో కూడా ఒక భైరవి, ఒక ఒక తాంత్రిక గురువు భైరవి అని ఆమె ఆయన జీవితంలో ప్రవేశించి ఆయనకి తంత్రశాస్త్ర విద్యలు నేర్పి ఎలా వచ్చిందో ఆమె వెళ్ళిపోయింది. ఆమె పాత్ర ముగియగానే ఆమె నిష్క్రమించింది రామకృష్ణ పరమహంస జీవితంలోంచి. ఈ డయోటిమా అనే ఆమె సోక్రటీస్కి ప్రేమ గురించి చెప్పింది. ఏం చెప్పింది ప్రేమ గురించి అంటే, ఇక్కడ నేను స్థూలంగా, ఎందుకంటే మనకి సమయం ఎక్కువ లేదు, స్థూలంగా 2 మాటలు చెప్తాను. మొదటిది ఏంటంటే, అరిస్టోఫెనిస్ అనే ఒక డ్రమటిస్ట్, ఒక నాటకకర్త, ఆయన సోక్రటీస్ని విమర్శిస్తూ ఒక నాటకం రాశాడు, క్లౌడ్స్ అని. సోక్రటీస్ మీద ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకంగా కూడగట్టడానికి అరిస్టోఫెనిస్ నాటకం కూడా కారణం అని చెప్తారు. ఈ సింపోజియంలో అరిస్టోఫెనిస్ కూడా ఒక పాత్ర చేశాడు ప్లేటో. అరిస్టోఫెనిస్ ఏం చెప్తాడంటే, ఎందుకు మనకి ఈ దాహం ఉంది మనుషుల పట్ల, స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడి స్త్రీ పట్ల ఈ దాహం ఎందుకు ఉంది అన్నదానికి అరిస్టోఫెనిస్ ఏం చెప్తాడంటే, పూర్వకాలం, అతను ఒక కథ చెప్పాడు, ఒక మెటఫర్. ఆయన చెప్పాడంటే, పూర్వకాలం మనుషులు గుండ్రంగా ఉండేవారంట. అంటే వెనక వైపు చూసేవారు, చేతులు వెనక్కి వెళ్ళేవి, కళ్ళు వెనక్కి ఉండేవి, అంతా గుండ్రంగా ఉండేవారంట. ఈ గుండ్రంగా ఉన్నప్పుడు వాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా ఉండేవాడు. అప్పుడు దేవతలంతా భయపడయ్యా, ఈ మనుషులు మన లెక్క చేసేటట్టు లేరు అని పితామహుడు, వాళ్ళ పితామహుడు ఎవరంటే జ్యూస్, ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఏదో బుద్ధి చెప్పాలి, చాలా కష్టంగా ఉందంటే, అప్పుడు జ్యూస్ ఏం చేశాడంటే వాళ్ళని ఒక దారంతో ఉడికిన కోడిగుడ్డును 2 ముక్కలు చేసినట్లుగా ఆయన ఆ గుండ్రంగా ఉన్నటువంటి ఆ దేహాలని ఆయన మధ్యకి సగం చేశాట. సగం చేసి అపోలో అనే ఆయన దేవలోకపు వైద్యుడు అనమాట, దేవలోకపు ధన్వంతరి వాళ్ళకి. అపోలోకి వీళ్ళు కొద్దిగా సర్జరీ చేసి చక్కగా చేయని చెప్పాట. అపోలో చేసిన సర్జరీ ప్రకారం ఏమైందంటే, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనకు ఒకవైపే కళ్ళు కానీ ముక్కు కానీ ఒకవైపే ఉంటాయి, వెనక వీపు మాత్రమే ఉంటుంది. మన తాలూకు జననాంగాలు ముందు వైపు మాత్రమే ఉన్నాయి. కానీ అరిస్టోఫెనిస్ చెప్పినప్పుడు ఆ ప్రాచీన కాలంలో వెనక వైపు కూడా జననాంగాలు ఉండేవంట, ముందు వైపు కూడా జననాంగాలు ఉండేవి. అప్పుడు ఓకే, ఎప్పుడైతే ఇలాగా సగం చేశాడో జననాంగాలు ముందు వైపు ఉండి చూడడం అంతా ముందు వైపు ఉండి వెనక మాత్రం వీపు ఉంది. మనం అప్పుడు 2 ముక్కలు అయిపోయాం కాబట్టి అప్పటి నుంచి మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు కావలించి, ఎందుకు మనం వీఆర్ ఓన్లీ హాఫ్, మనం పూర్తి కాదు, ఈ హాఫ్ రెండో హాఫ్తో కలవడం కోసమని మనం కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే మనకింత వ్యామోహం, ఇంత దాహం, మరొక శరీరంతో మనం కలిసిపోవాలని. ఎందుకు? బికాస్ దెన్ ఓన్లీ విల్ బికమ్ కంప్లీట్, విల్ బికమ్ ఏ రౌండెడ్ బీయింగ్, అప్పుడు మాత్రం రౌండెడ్ బీయింగ్ అవుతాము. అందుకని ఇంత తప్పిస్తున్నామని అరిస్టోఫెనిస్తో చెప్పించాడు ప్లేటో. ఇది ఒక మెటఫర్, ఇది ఒక స్టోరీ, ఒక అందమైన స్టోరీ. యూరోపియన్ సమాజం మనకి ఇచ్చిన, ప్రపంచానికి ఇచ్చిన స్టోరీస్లో ఇది ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సోక్రటీస్ ఏం చేశాడంటే, డయోటిమా ఏం చెప్పిందంటే, నువ్వు మనుషులు ఎందుకు ప్రేమిస్తావు అంటే, సోక్రటీస్ ఏం చెప్పాడంటే, అసలు సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తారు మనుషులు? నువ్వు సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తావు? నువ్వు ఆయన అడిగాడు, సత్యాన్ని ఎందుకు ప్రేమిస్తావు? సత్యం కాబట్టి ప్రేమిస్తావా? కాదు, సత్యం నీకు సంతోషం కలిగిస్తుంది కాబట్టి ప్రేమిస్తావని చెప్పాడు ఆయన. సత్యం నీకు ఎందుకు? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ చేతికి ఒక లెటర్సే, ఈ చేతికి ఏదో ఒక గేంగ్రీన్ ఉందనుకుందాం, ఒక కాలు గేంగ్రీన్ ఉందనుకుందాం, మనం దాన్ని అట్టే పెట్టుకోము. వీ ప్రిఫర్ టు గెట్ ఇట్ యాంపుటేటెడ్. దాన్ని ఖండించడానికి సిద్ధపడతాం మనం, అంటే మన శరీరంలో భాగమే కదా. కానీ మనం మన తాలూకు మంచి, మన తాలూకు సంతోషం, మన తాలూకు హితాన్ని మనం ప్రేమిస్తాం కాబట్టి మన శరీరంలో ఒక భాగం పోయినా కూడా మనం దానికి చింతించాం. కాబట్టి సోక్రటీస్ ఏమన్నాడంటే, ప్రేమ దానికి అదే పరమార్థం కాదు. ప్రేమ ఎక్కడికి తీసుకెళ్తుంటే, ప్రేమ నీ సంతోషానికి, నీ మంచికి, నీ మంచిదాన్ని మన శివం అందాం. నీ శివం ఒక శివంకరమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటావు కాబట్టి, నువ్వు ఇష్టపడతావు కాబట్టి, దాన్ని మాత్రమే నువ్వు కోరుకుంటావు కాబట్టి నువ్వు ప్రేమిస్తావు.
అంతే తప్ప అరిస్టోఫెనిస్ చెప్పినట్టు సగభాగం శరీరం విడిపోయింది కాబట్టి నేను ప్రేమిస్తాను కాదు. అది ఒక మెటఫరికల్ థాటే. కానీ సోక్రటీస్ ఉద్దేశం ఏంటంటే ప్రేమ ప్రేమ తాలూకు ఆరిజిన్, ప్రేమ తాలూకు పర్పస్ ఒక అసంపూర్ణ దేహాన్ని సంపూర్ణం చేయడం కాదు. అది ఒక దైహిక వాంఛ కాదు. అది ఒక దైహిక పరిపూర్ణత కోసం చేసే ప్రయాణం కాదు. అది దాని అంతరంగంలో ఉన్నది ఏంటంటే నీ శుభాన్ని కోరుకుంటున్నావు, నువ్వు నీ మంచిని కోరుకుంటున్నావు, నువ్వు నీ మంచిని కోరుకుంటూ ఎదుటివాడి మంచిని కూడా కోరుకుంటున్నావు. కాబట్టి మీరు ఒకళ్ళొకడు ప్రేమించుకోవాల్సి ఉంటుంది. ఇది డయోటిమా చెప్పిందని చెప్పాడు ఆయన. ఇక్కడితో ఆగలేదు, ఇంతకన్నా గొప్ప మాట చెప్పాడు ఆయన. ఇంతకన్నా గొప్ప మాట ఏం చెప్పాడు? డయోటిమా చెప్పింది ఆయనకి, సోక్రటీస్కి. ఒక స్త్రీ చెప్పింది. ఎవరికి? ఈ ప్రపంచంలో అత్యంత వివేకవంతుడైన మానవుడిగా మన్ననలు పొందుతున్న ఒక ఋషి తుల్యుడైన మానవుడు. ఋషి తుల్యుడు ఎందుకు? ఒక ఋషికి ఒక స్త్రీ చెప్పింది. ఏం చెప్పింది స్త్రీ? నాన్న ఒక విషయం గ్రహించు నువ్వు. అదేమిటంటే ఇద్దరు మనుషులు, అసలు ఒక భార్యాభర్త పిల్లల్ని ఎందుకు అంటారు? పిల్లల్ని ఎందుకు కంటారంటే అమరత్వం కోసం కంటారు. అంటే నేను మరణించిన నా సంతతి ద్వారా నేను జీవించాలన్న కోరిక వల్ల మనం పిల్లల్ని కంటాం. ఆమె ఏమందంటే ఇద్దరు మనుషులు కొత్త థాట్స్, ఒక బ్యూటీ, ఒక ట్రూత్, ఒక మంచి పని, ఒక సత్కార్యం, ఇవి చేయడం ద్వారా అమరత్వం మరింత అమరులవుతారు అని చెప్పింది ఆమె. ఒక స్త్రీ పురుషులు పిల్లల్ని కనడం ద్వారా పొందే అమరత్వం సాధారణ అమరత్వం. అలా కాక స్త్రీ గాని పురుషుడు గాని, పురుషుడు గాని పురుషుడు గాని, స్త్రీ గాని, బానిస గాని యజమాని గాని, రాజు గాని బంటు గాని, ఎవరైనా కానీ, బాస్ గాని వర్కర్ కానీ, ఎవరైనా కానీ, ఇద్దరు మనుషులు వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళిద్దరూ కలిసి మరింత సౌందర్యాన్ని సృష్టించగలుగుతున్నారా? సౌందర్య ప్రజనాన్ని సాధించగలుగుతున్నారా? ఆ సౌందర్యాన్ని కానీ సృష్టించగలిగినట్లయితే అది నిజమైనటువంటి ప్రేమ అని చెప్పింది ఆమె. ఆలోచించండి. మనం కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, మనం ఒకళ్ళనొకళ్ళం కలుసుకుని చూసుకునేదాకా మనం తట్టుకోలేం. మనం ఒక ఆతృత, ఎప్పుడు కలుస్తామా, మన స్నేహితులు కలుస్తామా, మాట్లాడుకుంటామా, చూస్తామా, ఒక చెప్పలేని ఒక ఆతృత. కానీ కలుసుకున్న తర్వాత మనం దేన్ని పుట్టిస్తున్నాము? మన మధ్య ఏది ఆవిష్కారం అవుతోంది? ఒక ట్రూత్ ఆవిష్కారం అవుతోందా? ఒక బ్యూటీ ఆవిష్కారం అవుతోందా? మనం ఇద్దరం కలిసి ఏదైనా ఒక మంచి పని చేయగలుగుతున్నామా? 10 మంది సంతోషం కలిగించగలుగుతున్నామా? మనం ఒక తోట పెంచగలుగుతున్నామా? ఒక బడి నడపగలుగుతున్నామా? లేదా ఒక సినిమా తీయగలుగుతున్నామా? ఒక గీతం రాయగలుగుతున్నామా? ఒక గీతానికి ట్యూన్ చేయగలుగుతున్నామా? ఏం చేయగలుగుతున్నాం మనం? మనిద్దరం కలిసి అది చేయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే మన మధ్య ఉన్నది ప్రేమ అని చెప్పవచ్చు అందామె. అప్పుడు మాత్రమే మన అమరులం అవుతాం అని చెప్పిందని సోక్రటీస్ చెప్పాడు. ఆ డయోటిమా తనకి చెప్పిందని సోక్రటీస్ చెప్పాడే, అజరామరమైన ప్రసంగం అది. మిత్రులారా, ఆ ప్రసంగం చదువుతుంటే మీకు, నాకైతే నేను వెనక నోట్స్లో కూడా ఇచ్చాను, మీరు చూడండి. ఆ ప్రసంగం చదువుతున్నప్పుడు నాకు మాండూక్యోపనిషత్తు గుర్తొచ్చింది, తైత్తిరీయోపనిషత్తు గుర్తొచ్చింది. అసలు ఉపనిషత్తులు ఎలా ఉంటుందంటే, ఇదేంటో ఉపనిషత్తులు గ్రీకు భాషలో రాశారా అని అనిపిస్తుంది మనకి అది చదువుతూ ఉంటే. అది ఏంటిది, బుద్ధుడి మాటలు ప్లేటో మాట్లాడా అనిపిస్తుంది మనకి. ప్లేటో కానీ వచ్చి ఆయన శ్రావస్తులోనో లేకపోతే వైశాలిలోనో బుద్ధుడితో కలిసి తిరిగాడా అని అనిపిస్తుంది మనకి. లేదా కన్ఫ్యూషియస్ తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్లేటో కూడా పక్కన కూర్చొని రాసుకున్నాడా అనిపిస్తుంది. అంత యూనివర్సల్ టాక్ అది, అపురూపమైన టాక్ అది, అపురూపమైనటువంటి ప్రసంగం అది, అజరామరం ప్రసంగం అది. ఇది నేను అనువాదం చేశాను కాబట్టి పుస్తకం మీద మాట్లాడట్లేదు. అసలు సింపోజియం మీద ఎప్పుడో మాట్లాడడం ఉండవలసింది. నా భాగ్యం వల్ల నేను దాన్ని తెలుగు చేసి మీ దగ్గర పెట్టాను కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్తున్న తెలుగులో చదువుకోవచ్చు, చదువుకునే అవకాశం ఉంది. అందుకనే నేను దాన్ని మీ అందరికి కూడా అవైలబుల్ చేసి పెట్టాను, యాక్సెసిబుల్ చేసి పెట్టాను. నిజానికి ఇటువంటి పుస్తకం 2500 ఏళ్ల కిందటి ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్, ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ తెలుగులో వచ్చింది అంటే నా దృష్టిలో అసలు పండగ చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ నగరం మొత్తం పండగ చేసుకోవాలి, పతాక వార్తగా రావాల్సిన విషయం ఇది. చిన్న విషయం కాదంటే ఇదేదో నన్ను యాస్క్రైబ్ చేయడం చెప్పట్లేదు. ఇట్స్ ఎ హ్యాపెనింగ్ ఫర్ ద తెలుగు సొసైటీ. ఎందుకంటే ఒక అజరామరమైనటువంటి ఏ థాట్ వల్ల యూరోపియన్ సొసైటీ వాళ్ళు అద్భుతాలు చేయగలిగారంటే, ఈరోజు సైంటిఫిక్ రెవల్యూషన్ తేగలిగారంటే, ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తేగలిగారంటే, ఇట్లాంటి ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ వాళ్ళ వెనకాతలు ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. సమానమైన ఫౌండేషన్ టెక్స్ట్ మనకు ఉన్నప్పటికీ మనం చేయలేకపోయాం. అది మనం ఆలోచించుకోలేదు. ఎందుకంటే మనం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేదు, మన డిస్కోర్స్ అది భాగం కాలేదు. ఉపనిషత్తుల్ని మనం కేవలం ఏదో ఒక రిలీజియస్ టెక్స్ట్గా, ఎవరో ముసలాళ్ళు చదువుకునే పుస్తకాలుగా లేదా ఆశ్రమాలు చదువుకునే పుస్తకాలుగా భావించి పక్కన పెట్టేశాం. కానీ వాళ్ళు అనుకోలేదు.
ప్రతి ఒక్కళ్ళు సింపోజియం చదివారు. సింపోజియం మీద మాట్లాడనే తత్వవేత్త లేడు ఇన్ ద ఎంటైర్ వెస్ట్రన్, ది హాఫ్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్. సింపోజియం చదవలేదు అంటే నిరక్షరాస్యుడిగా భావిస్తారు వాళ్ళు, సిగ్గుపడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక టెక్స్ట్ని తెలుగు చేసే అవకాశం నాకు లభించింది. ఇక ఈ టెక్స్ట్ని నేను కళ్యాణి నీలారంభం గారికి అంకితం ఇచ్చాను. ఎందుకు అంకితం ఇచ్చానంటే, నేను 3-4 ఏళ్ల కింద విజయవాడలో ఉన్నప్పుడు, తర్వాత విజయవాడ వెళ్ళి వస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆ గ్రీన్ స్పేస్ ఎంక్లేవ్ అనే తాడిగడపలో ఉన్నటువంటి గ్రీన్ స్పేస్ ఎంక్లేవ్ అనే అపార్ట్మెంట్లో ఆమె ఒక ఫ్లోర్లో ఉండేవారు. పై ఫ్లోర్లో మా అక్కను వజ్దారాణి గారు కూడా ఎదురెదురు ఫ్లాట్స్లో ఉన్నారు. ఈ ముగ్గురు కలిపి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక చర్చలు చేస్తుండేవారు. ముఖ్యంగా ఒకరోజు నేను ఏదో ఒక కోర్టు పని మీద వెళ్ళి, కోర్టు పని అయిపోయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అక్క వాళ్ళ ఇంట్లో వజ్దారాణి గారి ఇంట్లో ఎదురుకుండా వెళితే, వజ్దారాణి గారి ఇంట్లోకి వెళితే అక్కడ ఈ కళ్యాణి గారు వాళ్ళకి గ్రీక్ డ్రామా గురించి మాట్లాడుతున్నారు. నాకు ఎంత సంతోషంగా అయిందో చెప్పలేను నేను. అరే, నేను గత 30-40 ఏళ్లుగా ఎన్నో డ్రింక్ పార్టీలు చూశాను నేను. పానగోష్ఠులు, ఎన్ని పానగోష్ఠులు చూశానో చెప్పలేదు నేను. ఒక్క పానగోష్ఠి కూడా సింపోజియం లాంటి పానగోష్ఠి మాత్రం నేను చూడలేదు. ప్రతి పానగోష్ఠి ఎలా ఉంటుందో మీకు తెలుసు, అలాగే చూశాను. కానీ పానగోష్ఠితో ప్రమేయం లేకుండా మత్తెక్కి ఈ ముగ్గురు స్త్రీలు ఒక 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 జ్ఞాన ఒక జ్ఞాన సుసంపన్నతో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. నాకు నిజంగా ఆమె డయోటిమా సోక్రటీస్ చెప్పిందే, 2 మనుషులు కలిస్తే సౌందర్యానికి జన్మనివ్వాలని చెప్పిందే, సత్యానికి జన్మనివ్వాలని చెప్పిందే, అటువంటి సత్యానికి సౌందర్యానికి జన్మనిచ్చినట్లుగా ఆ ముగ్గురు స్త్రీలు, వాడు పురుషులు ఏథెన్స్లో, వీళ్ళు స్త్రీలు. ఏమిటి తేడా? జ్ఞానం దగ్గర పురుషుళ్ళే, స్త్రీ లేదు. ఒకటే. అన్వేషించే చిత్తం నీకు ఉండాలి, తపన నీకు ఉండాలి, ఆ జ్ఞాన దాహం నీకు ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, నేను ఒకసారి ఏదో మాట్లాడబోతుండగా మా అక్క అంది, ఆవిడ ముందు లేదురా, ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆమె ఎక్కువ రోజులు బతకరు. చాలా నిశ్శేషణ అయిపోయాను నేను. అరే ఎందుకంటే ఆమె ఫేస్బుక్లో ఏమి రాసినా వెంటనే కామెంట్ పెడతారు. అరే ఇట్లాంటి మనిషి క్యాన్సర్ ఏంటి, కానీ నేను వెళ్ళి మీరు క్యాన్సర్తో బాధపడతాను అనలేదు కదా. సరే, ఆమె ఒక 3 రోజుల తర్వాత ఆమె ఈ లోకం నుంచి సెలవు తీసుకుంటే, ఎవరికి తెలియదు, ఆమెకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు ఆమె 3 రోజుల తర్వాత ఈ లోకంలో ఉండదని. ఏదో కొన్ని రోజుల్లో వెళ్ళిపోతానని తెలుసు. 3 రోజుల ముందు నేను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవేళ మళ్ళీ ఆమె ఎంతో ధీరచిత్తంతో, ఆమె వాళ్ళ తల్లి గారు శర్వాణి గారు గొప్ప రచయిత్రి, అనువాదకురాలు, ఆమె గురించి ఎంతో ధీరచిత్తంతో, ఎంతో ఎంతో సంతోషంతో తల్లిని తలుచుకుంటూ ఉండి ఒక మాట అడిగారు నన్ను. ఏమడిగారంటే, అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏమిటండి మేడం అన్న అంటే, ఏం లేదు, నేను ఈ మధ్య మైసూరు వెళ్ళినప్పుడు రంగశంకర అనే ఒక రంగభూమి నాటకశాలకు వెళ్ళాను నేను, ఒక నాటకం చూడడానికి. వాళ్ళు ఆ నాటక ప్రదర్శన అయిన తర్వాత ప్రేక్షకుల్లో ఎవరో ఒకరిని పిలిచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు. ఆ రోజు మరి ఎందుకు అనుకున్నారో ఏమో, నన్ను పిలిచి వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమిటంటే ఒక మల్లె మొక్కని ఇచ్చారు నాకు. నా కోరిక ఏమిటంటే, ఆ మల్లె మొక్కని మీ చేతుల్లో పెడుతున్నాను నేను. నా కోరిక ఏమిటంటే, ఆ మల్లె మొక్కని మీరు తీసుకువెళ్ళి పెంచుకోవాలని నా కోరిక. నాకు ఈ మాట వినగానే ప్లేటో డైలాగ్స్లో క్రీటో అనే సంభాషణలో సోక్రటీస్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. సోక్రటీస్ ఇంకా తెల్లవారుతూ ఉండగా ఆయనకి మరణశిక్ష అమలు చేస్తారు, ఆయన చేతులకు విషపాత్ర తీసుకొచ్చి పెడతారు అని అనుకుంటూ ఉండగా, ఆ చివరి క్షణాల్లో సోక్రటీస్ క్రీటో అనే శిష్యుడితోటి, క్రీటో ఒక చిన్న పని మిగిలిపోయింది, చేసి పెడతావా అని అడుగుతాడు. ఏమిటని అడుగుతాడు క్రీటో. అడిగితే గ్రీకుల తాలూకు ధనవంతరి ఎస్కిపిలియస్ అతను ఒక ఆరోగ్య దేవత అనమాట. ఎస్కిపిలియస్కి నేను ఎప్పుడో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక కోడి పుంజుని ఇస్తానని చెప్పి నేను మొక్కుకున్నాను, ఆ మొక్కు నేను తీర్చలేకపోయాను, కొద్దిగా మొక్కు తీరుస్తావా అని అడుగుతాడు. అంటే ఆయన సోక్రటీసు ఈ లోకం నుంచి నిష్క్రమించేటప్పుడు మనుషులకి ఏమీ రుణపడలేడు, బికాస్ ఇవ్వవలసినంత ఆయన ఇచ్చాడు తప్ప ఎవరి నుంచి ఏమీ స్వీకరించలేదు. చివరికి దేవతలకు కూడా రుణపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఈ కళ్యాణ నీలారంభం గారు ఈ మొక్క నువ్వు తీసుకెళ్ళి పెంచుకుంటావు అన్నప్పుడు ఆమె సరే మనుషుల పట్ల ఆమె రుణాన్ని అని తీర్చుకుందామే, చివరికి ఆమె పూల పట్ల, మొక్కల పట్ల, చరాచరాల పట్ల ఉన్న రుణాన్ని కూడా ఆమె నా చేతుల్లో పెట్టిందా అని అనిపించింది నాకు. చాలా 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 అది నన్ను బహుశా నా జీవితంలో
నేను అనుభవించినటువంటి ఒక మహిమాన్విత క్షణాల్లో ఆ క్షణం కూడా చెప్పొచ్చు. మరపురాని వ్యక్తుల్లో ఒక ఆమె. కాబట్టి ఈ ప్రేమ గోష్ఠిని నిజంగా నేను అంకితం ఇవ్వదలుచుకుంటూ ఎవరైనా అర్హులైన మనిషి ఉన్నారా అంటే నాకు కళ్యాణ్ గారిని అనిపించారు. కాబట్టి ఇది ఆమె చేతుల్లో పెట్టాను నేను. ఈరోజు యథార్థానికి ఇది ఒక పెద్ద సభ చేసి కళ్యాణి గారి తరపున వజ్దారాణి గారికి మా అక్కకి ఈ పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టవలసిన విషయం ఇది. కానీ అంత అవకాశం నాకు లేదు. కానీ ఇక్కడ ఈ ఈ ఫేస్బుక్ లైవ్ ఈ సభ ఇక్కడంతా చాలామంది మిత్రులు, చాలా విద్వత్తు కలిగిన వాళ్ళు, చాలా గొప్ప స్నేహితులు కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. మీ అందరి సమక్షంలో ఈ ప్రేమ గోష్ఠిని నేను కళ్యాణి నీలారమ్మ గారి స్నేహితులైనటువంటి ఆమె తాలూకు ఆ గోష్ఠిని సుసంపన్నం చేసినటువంటి వజ్దారాణి గారు మా అక్క చేతుల్లో ఈ పుస్తకాన్ని నేను వారికి ఆమె కానుగ్గా వారి చేతుల్లో పెడుతున్నాను నేను. మిత్రులారా, ఈ పుస్తకం మీకు ఆన్లైన్లో ఈ తెలుగు ట్రాన్స్లేషన్ లభ్యంగా ఉంది. తెలుగు ట్రాన్స్లేషన్ చదివిన తర్వాత దాహం తీరిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా చదవండి. ఇంగ్లీష్లో ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. నేను వివరంగా కొన్ని నోట్స్ కూడా లాస్ట్లో కొంత నోట్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ పరిచయం వల్ల మీరు ఈ పుస్తకంలోకి సులభంగా ప్రవేశించగలుగుతారు. మీకు వీలైతే అపాలజీ చదవండి, సమర్థం చదవండి, ఈ రెండు చదవండి. చదివి ఒక ప్లేటానిక్ డిస్కోర్స్ ఒకటి తెలుగులో స్టార్ట్ అయితే ఫౌండేషన్ టెక్స్ట్ ఇది. మనం ప్లేటో గురించి మాట్లాడుకోకుండా పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం. మన వాళ్ళు భావవాదము, భౌతికవాదం అని రాస్తారు. నువ్వు ప్లేటో చదవకుండా భావవాదం ఎట్లా రాస్తావరా నాకు అనిపిస్తుంది. సరే కానివ్వండి. ఏమైనప్పటికీ ఈ సాయంకాలం ఈ గోష్ఠిని సుసంపన్నం చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా 1-2 ప్రశ్నలు అడగడానికి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్లయితే ఒక 5 minutes తీసుకుని తర్వాత మనం సెలవు తీసుకుందాం. ఇక్కడ కామెంట్ సెక్షన్లో నా మిత్రుడు కనిగంటి రామారావు చాలా చక్కటి పరిశీలన చేశాడు. ఆయన ఏమన్నాడంటే ఈ ఈ ఈ సింపోజియంలోగా లేదా ప్లేటో ప్రతిపాదించిన ఈ ప్రేమ వెస్ట్రన్ థాట్లో డిస్కంటిన్యూ అయ్యింది. తర్వాత కాలంలో అది ఒక క్రిస్టియన్ లవ్ లేదా ఒక గ్రెయిల్ లోర్, పోగొట్టుకున్నట్టు ఏదో ఒక లాస్ట్ గ్రెయిల్, హోలీ గ్రెయిల్ కోసం వెతుకులాటగానే అది కొనసాగింది అనే ఒక పరిశీలన చేశాడు. రామారావు చాలా ప్రాక్పశ్చిమాల పట్ల సమానమైనటువంటి అభినివేశం కలిగిన వాడు. నేను అతని పరిశీలనతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే ఈ మధ్య ఏసీ గ్రేలింగ్ అనే ఒక తత్వశాస్త్ర రచయిత, ఏసీ గ్రేలింగ్ అనే ఆయన ఈ మధ్య చాలా చక్కటి పుస్తకాలు రాస్తున్నాడు. ఆయన కాదు, చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఎర్లీ గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫర్స్ పట్ల ఈవేళ వెస్ట్లో చాలా ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటామే ఎక్కడ కాంట్, హెగెల్ ఇవన్నీ పక్కకు పోయాయి. ఈ ఎర్లీ గ్రీక్ ఫిలాసఫర్స్ ముఖ్యంగా ప్లేటో, స్టాయిక్లు, ఇట్లా కొంతమంది ఉన్నారు, సెనెకా, ఇలాంటి ఈ తత్వవేత్తల పట్ల చాలా ఆసక్తి పెరుగుతూ ఉంది. ఈ సింపోజియం తాలూకు థాట్, ఎస్ క్రిస్టియన్ థాట్ దాన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ద వే గ్రీక్స్ అండర్స్టూడ్ జీసస్, ఇట్ వాజ్ ఎ ప్లటానిక్ అండర్స్టాండింగ్ ఓన్లీ. వాళ్ళు ప్లేటో ఈ మధ్య ఒక ఆయన పుస్తకం రాశాడు, నేను మళ్ళీ మీకు చెప్తాను. అది అందులో ఆయన ఏం రాశాడంటే అసలు గ్రీకులు అర్థం చేసుకున్న బైబిల్ మొత్తం గ్రీకు భాషలో అంటే గ్రీక్ తాలూకు ఫ్రేమ్వర్క్లో అర్థం చేసుకున్నారు, నాట్ ఇన్ ద జూయిష్ ఫ్రేమ్వర్క్ అని రాశాడు ఆయన. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్. తర్వాత మానస చాలా చక్కటి ప్రశ్న అడిగారు. పరీక్షించబడే జీవితపు నొప్పిని ఎలా దాటగలం, ఎలా ఆ పరీక్షకు నిలబడగలం, దానికి నిలబడాలనే దృఢత్వాన్ని ఎలా సాధించుకోగలం? అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఇది యథార్థానికి మన దగ్గర ఏమైందంటే ఇది ఒక స్పిరిచువల్ క్వశ్చన్గా మన వాళ్ళు భావిస్తారు. ఈ మధ్య ఎవరో ఒక ఆయన నా వాక్యం ఒకటి కోట్ చేస్తే ఒక ఆయన తాత్వికనా ఆధ్యాత్మికనా అని క్వశ్చన్ మార్క్. అంటే మన దగ్గర ఏంటంటే రిలీజియస్ని ఆధ్యాత్మిక అనుకుని మనమేమో తాత్విక అంటే ఫిలసాఫికల్ అనుకుంటాం. అట్లా కాదు. ఏదైనా కూడా ఒక అన్వేషణలో ప్రధానంగా పరీక్షించబడే జీవితం తాలూకు నొప్పిని ఎలా తట్టుకోవడం. అది ఇందాక డయోటిమాస్ సోక్రటీస్ చెప్పిన మానసక్కాన్ని మీకు నేను చెప్పే మాట అంటే ఒక్కసారి మీరు డయోటిమాస్ సోక్రటీస్ తాలూకు ఆ సంభాషణ చదవండి. ప్రతి ఒక్క వాక్యం
నేను కనీసం 4-5 సార్లు నేను దాన్ని తిరిగి 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 రాస్తూనే వచ్చి, ఎందుకంటే గ్రీక్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికే సగం భావం సగం స్ఫూర్తి నష్టపోతాం. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చేటప్పటికి నష్టపోకూడదు, వీలైనంత వరకు నేను దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. నేను వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒక సౌందర్యాన్ని సృష్టించాలని కోరుకుంటే, ఒక మంచి జరగాలని కోరుకుంటే, మీ కలయిక వల్ల, మీ స్నేహం వల్ల, మీ సాంగత్యం వల్ల, మీ బృందం వల్ల సమాజానికి హితం జరుగుతుందని మీరు కోరుకుంటే, మీ కోరిక ఎంత బలంగా ఉంటే మీరంత దృఢంగా నిలబడగలుగుతారు. ఆ సౌందర్య సృష్టి తాలూకు, సౌందర్య సృష్టి అంటే నేను బొమ్మ వేయడమే సౌందర్య సృష్టి కాదు, నేను పాట రాయడమే సౌందర్య సృష్టి కాదు. నేను ఆ పాట రాయటంలో, ఆ బొమ్మ వేయటంలో, ఆ కథ రాయటంలో, లేదా లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ప్రోగ్రామ్ తయారు చేయడంలో, కోడింగ్ చేయడంలో, ఏదైనా కానివ్వండి, లేదా ఒక మొక్క పెంచడంలో, లేదా ఒక విహారయాత్రకి తీసుకెళ్లడంలో, లేదా ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, ఏదైనా కానీ దీని ద్వారా నేను ఒక ట్రూత్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక బ్యూటీని క్రియేట్ చేస్తున్నాను, ఇది 10 మందికి స్ఫూర్తినిస్తుందనే భావన మీలో బలంగా ఉన్నట్లయితే మీరు ఎటువంటి కష్టానైనా ఓర్చుకోగలుగుతారు, ఎటువంటి ఇబ్బందినైనా తట్టుకోగలుగుతారు. అదే సోక్రటీస్ని నిలబెట్టింది. ఆయన ఆ మహామానవుడిగా కనబడతాడు మనకి, చాలా సాధారణమైన మానవుడు. కానీ అది చదువుతూ ఉంటే మనకి ఉజ్వలంగా ఉంటుందన్నమాట. అరే, ఇట్లాంటి ఒక మనిషి నాకు తెలిసాడు, నాకు అదృష్టమే నాకు లైఫ్లో. ఇక మన చాలామంది పరిచయం అవుతారు, చిన్న బ్యూటీ. భగవంతుని మనం చాలా సందర్భాల్లో చాలా రూపాల్లో చూస్తాం, ప్రతి మనిషి రూపంలో చూస్తాం. కానీ తేడా ఏమిటంటే ఆ 5 మినిట్స్ వాడు భగవంతుడిగా ఉంటారు, లేదా ఆ పని వరకు మాత్రమే భగవంతుడిగా ఉంటారు, లేదా ఆ క్షణం మాత్రమే భగవంతుడిగా ఉంటారు, లేదా మనకి ఆ సమయాన్ని సాయం చేసడం మాత్రం భగవంతుడిగా ఉంటారు. కానీ నిరంతరం నీలో ఆ భగవత్ శక్తి నిలుపుకోవడం ఎలా, లేదా దైవం అంటే మీరు మళ్ళీ ఎథీస్లో ఉండొచ్చు, మీలో ఆ సత్యశక్తి నిలుపుకోవడం ఎట్లా, ఆ శ్రేయోశక్తి నిలుపుకోవడం ఎట్లా అంటే సోక్రటీస్ చూస్తే అర్థమవుతుంది. ఎట్లా నిలబడ్డాడు ఆయన, ఎలా నిలబడ్డాడో అందుకే ప్లేటో ఏం చేశాడంటే ఎపాలజీలో సోక్రటీస్తో చెప్పించాడు, అది కరెక్ట్ కాదనుకున్నాడు ఆయన. సోక్రటీస్ చెప్పుకోవడం ఏంటి, సోక్రటీస్ కాదు చెప్పాల్సింది, సోక్రటీస్ ఎవరో ఏథెన్స్ చెప్పాలి, మొత్తం ఏథెన్స్ చెప్పాలి, మొత్తం ఏథెన్స్ వీధులన్నీ విరబడేలా చెప్పాలి. అందుకని ఎపాలజీ ఒక ఫిలసాఫికల్ డైలాగ్, సింపోజియం ఈజ్ ఎ లిటరేచర్. సింపోజియం అత్యున్నత సాహిత్య కృతి, ఎందుకంటే ఇందులో సాహిత్య న్యాయం అంతా ఆయన పాటించాడు, కావ్య న్యాయం పాటించాడు. అందుకే ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటి పేజీలో అంటాడు ఏథెన్స్లో రోడ్లు ఎందుకు మనకు మాడుకోవడం కదా. ఎందుకు మాడాడు, ఎందుకు ఆ హైదరాబాద్ నగరం అంతా వీధులంతా వినేటట్టుగా నేను సోక్రటీస్ గురించి మాడితే ఎలా ఉంటుందో ఏథెన్స్ వీధులన్నీ వినేటట్లుగా వాళ్ళు మాట్లాడారు సోక్రటీస్ గురించి. ఇది సోక్రటీస్ గురించి తెలుసుకోవాల్సింది. సోక్రటీస్ అంటే ఏమిటి, ఒక మానవుడు సత్యానికి అంకితమైన మానవుడు. తన సన్నిధిలోకి ఎవరన్నా ఒక మనిషి వస్తే తను ఆ మనిషి కూర్చుని 4 మాటలు మాట్లాడుకుంటే ఆ మాటల నుంచి ఒక ట్రూత్ క్రియేట్ అవ్వాలని కోరుకున్నాం మనం. ట్రూత్ కాదు, అన్ట్రూత్ వద్దు, ఆ స్నేహాన్ని నిరాకరించు, ఆ మనిషికి దూరంగా వెళ్ళిపో. నువ్వు మీ ట్రూత్ నిలబెట్టగలుగుతున్నారా, మీ మధ్య భగవంతుడిని ఆవిష్కరించగలుగుతున్నారా, అయితేనే మీరు స్నేహాలు చేయండి, స్నేహాలు నిలబెట్టుకోండి, స్నేహాలు కొనసాగించండి, చేయొద్దు అని చెప్పేటట్లుగా ఉంది మన సింపోజియం. అందుకని నేను దాని పానగోష్ఠి ఏం చేయలేదు, ప్రేమగోష్ఠి ఏం చేశాను, సత్యగోష్ఠి ఏం చేయాలి, హితగోష్ఠి ఏం చేయాలి. కాబట్టి మిత్రులారా, మీరు చదివి మీరు ఏమైనా 2 మాటలు మాట్లాడినట్లయితే, రాసినట్లయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ నుంచి నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మళ్ళా వీలైతే ఒక్క ప్రశ్న విజయసారథి గారు అడుగుతున్నారు, సత్యం శివం సుందరం అనే కాన్సెప్ట్కి సోక్రటీస్ మాటలు, సత్యం ఎందుకు బాగుంటుందంటే, సుందరంగా ఉంటుందంటే అది మంచిది, శివం అని చెప్పారు. ఆ వాక్యం మన ఎప్పటి నుంచో ఉంటుంది కదా, అది ఆయన మన హిందూ ఫిలాసఫీ కూడా తెలుసుకున్నాడని ఉదాహరణ అనుకోవచ్చా? ఇవి యథార్థానికి హిందూ ఉపనిషత్తులు సోక్రటీస్ని ప్రభావితం చేశాయా, సోక్రటీస్ ఉపనిషత్తులు ప్రభావితం చేశాడా, యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడా, లేదా వీళ్ళందరూ అలెగ్జాండ్రియాలో ఈ భిన్న శాఖలకు చెందిన వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారా అన్న ఆలోచనలు బాగుంటాయి. కానీ నేనేమంటానంటే, వీళ్ళు మాట్లాడితే ఏంటి, వాళ్ళు మాట్లాడితే ఏంటి, మాటలు కాదు, నిలబడగలుగుతున్నామా లేదా. నాకైతే పదే నేను ఈ ఏడాదిన్నరగా ఈ సింపోజియం చేసిన ఏడాదిన్నరగా నాకు అనిపిస్తుంది ఏమిటంటే, నిజంగా మన గోష్ఠులు, పానగోష్ఠే కదా, మన మామూలు గోష్ఠులు, మన గోష్ఠి నిజంగా ప్రేమ గోష్ఠిగా ఉందా, నిజంగా సత్యగోష్ఠిగా ఉందా, నిజంగా శివంకరమైన గోష్ఠిగా ఉందా, నిజంగా మనం కలుసుకున్నప్పుడు 4 మాటలు మంచి పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నామా, సమాజానికి ఏదైనా చేయాలని ఆలోచించి మాట్లాడుకుంటాం. సమాజ సేవ చేయాలని చెప్పట్లేదు, కనీసం మన మాటలు మాట్లాడుకుంటడం, మాటలు మనని పరిచయం చేస్తున్నాయా, ఆర్ వి క్లీన్సింగ్ అవర్ సెల్స్. అందుకని ఇది ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు అన్నది అది నా దృష్టిలో నాకు అంత ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఆ మాటలకి మనం నిలబడుతున్నామా లేదా.
యా రామారావు మరొక చాలా చక్కటి పరిశీలన చేశాడు ఆయన ఏమంటున్నాడంటే ఇన్సిడెంటల్లీ దిస్ వాజ్ ద బేసిస్ ఫర్ మోడర్న్ సైన్స్ యాజ్ వెల్ ascent from sensory empirical to the abstract ideal. Plato doubles down on this idea in Republic as well. Actually ఇందులో సోక్రటీస్ డయాటిమా ఆడుకున్న మాటల్ని ఎసెంట్ ఆఫ్ ట్రూత్ అని అంటారు, సత్య శిఖరారోహణ అన్నారన్నమాట. అది మొత్తం చదివినిపించాలని ఉంది, కానీ మీ పుస్తకం మీ చేతుల్లో ఉంది. కావాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, మిత్రులతో పంచుకోండి, గిఫ్ట్గా ఇవ్వండి. ఇది మీరు రేపు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ప్రేమగోష్ఠి కన్నా మంచిన గిఫ్ట్ లేదు. మీ పిల్లలు, మీ స్నేహితులు ఎవరన్నా కలుసుకుంటే ఇది గిఫ్ట్గా ఇవ్వండి మీరు. సో మిత్రులారా, ఇప్పటికే నేను 15 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాను. నేనేమనుకుంటున్నా అంటే ప్రతి శుక్రవారం సాయంకాలం 7 గంటలకి నేను ఇట్లా ఫేస్బుక్ లైవ్లో ఏదైనా ఒక అంశం మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. మరేదైనా సమయం మీకు కంఫర్టబుల్ అనిపిస్తే నాకు చెప్పండి. వీ విల్ వర్క్ ఆన్ దట్. ఎనీవే, మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.